కర్ణాటకలో నెంబర్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. అటు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి, ఇటు బీజేపీ రెండు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. రాజ్భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీగా ఉండటంతో కన్నడ రాజకీయం ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందోనన్న సస్పెన్స్ నెలకొంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు బీజేపీ 100 కోట్లు ఆఫర్ చేసిందన్న కుమారస్వామి ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ కాంగ్రెస్ కూటమి క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. ఇంతకీ కుర్చీ ఆటలో అధికారం దక్కేదెవరికి? కర్ణాటక ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు అక్కడి రాజకీయం క్షణక్షణం మారిపోతోంది. దీంతో పార్టీల మధ్య నెంబర్ గేమ్ మొదలైంది. అధికార పీఠం కోసం ఓవైపు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి, మరోవైపు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. బీజేపీకి 104 సీట్లు, కాంగ్రెస్కు 78, జేడీఎస్కు 38, ఇతరులకు 2 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి సంఖ్యాబలం 116 ఉంది. కాబట్టి తమకే అధికారం చేపట్టే అవకాశం ఇవ్వాలని ఈ కూటమి డిమాండ్ చేస్తోంది. లేదంటే న్యాయ పోరాటానికైనా సిద్ధమంటోంది. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ 100 కోట్ల ఆఫర్ చేసిందని కుమారస్వామి ఆరోపించడం సంచలనం రేపుతోంది. ಈ ಶಾಸಕರುಗಳಿಗೆ ಕೆಲವು ನನ್ನ ಪಕ್ಷದ ಶಾಸಕರಿಗೇನೆ 100 ಕೋಟಿ ಹಣ ಕೊಡ್ತೀವಿ, ಒಂದು ಕ್ಯಾಬಿನೆಟ್ ರ್ಯಾಂಕ್ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು ಆಫರ್ ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದೇನಿದೆ. ಈ 100 ಕೋಟಿ ವೈಟ್ ಮನಿ ಕೊಡ್ತಾರೋ ಬ್ಲ್ಯಾಕ್ ಮನಿ ಕೊಡ್ತಾರೋ ಕಪ್ಪಣ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೋ? మ్యాజిక్ ఫిగర్కు 9 సీట్ల దూరంలో బీజేపీ ఆగిపోయింది. వాటిని దక్కించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది ఆ పార్టీ. దీంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి తంటాలు పడుతోంది. ఈ రాజకీయం సంగతి ఎలా ఉన్నా కర్ణాటక ఫలితాలపై మాత్రం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఓట్లు ఎక్కువ వచ్చిన కాంగ్రెస్కు తక్కువ సీట్లు వచ్చాయి. సీట్లు ఎక్కువ వచ్చిన బీజేపీకి మాత్రం తక్కువ ఓట్లే వచ్చాయి. కాంగ్రెస్కు 38% ఓట్లు వస్తే బీజేపీకి 36.2% ఓట్లు వచ్చాయి. జేడీఎస్కు 18.3% వచ్చాయి. అంటే 1.8% తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ కాంగ్రెస్ కన్నా 26 సీట్లను అధికంగా దక్కించుకుంది. మరోవైపు తాజా ఎన్నికల్లో బీజేపీకి 30 స్థానాల్లో డిపాజిట్ దక్కలేదు. అత్యధికంగా జేడీఎస్కు 104 చోట్ల డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్కు 3 చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కలేదు. బీజేపీ డిపాజిట్ కోల్పోయిన మెజార్టీ స్థానాల్లో జేడీఎస్ విజయం సాధించింది. గతంలో కూడా ఇలాంటి పరిణామాలే జరిగాయి. తక్కువ సీట్లొచ్చిన పార్టీలు చక్రం తిప్పి అధికారంలోకి వచ్చాయి. ఈ అనుభవం బీజేపీకి బాగా ఉంది. 2013లో ఢిల్లీలో ఆప్కు 28 సీట్లు వస్తే బీజేపీకి 32 వచ్చాయి. కానీ ఆప్ 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2017లో గోవాలో కాంగ్రెస్కు 17, బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. కానీ బీజేపీ 3 ఎంజీపీ, 3 జీఎఫ్పీ, మరో 3 స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2017లో మణిపూర్లో కాంగ్రెస్కు 28 సీట్లు, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. కానీ బీజేపీ 4 ఎన్సీపీ, 4 ఎన్పీఎఫ్ సభ్యులతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు, ఎన్పీపీ 19 సీట్లను సాధించాయి. కానీ 2 సీట్లు సాధించిన బీజేపీ ఎన్పీపీకి మద్దతిచ్చింది. మరో 8 ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే మెజార్టీ ప్రజల ఆమోదం లేకపోయినా పర్వాలేదు, పొలిటికల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే చాలు అధికారంలోకి వచ్చేయచ్చని బీజేపీ రుజువు చేస్తోందని కామెంట్ చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రస్తుతం గవర్నర్ ఇద్దరు రాజ్యాంగ నిపుణులు, ముఖ్యమైన దేశంలో అత్యంత ప్రతిష్ట కలిగిన లాయర్లతో మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏదొక కూటమికి, అది జేడీఎస్ కాంగ్రెస్ కూటమికా లేదంటే బీజేపీకి ఎవరొకరిని ఆహ్వానించే అవకాశం ఉంది. అందరూ ఊహిస్తున్నట్లుగా బీజేపీని ఆహ్వానించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే గవర్నర్ ఏం చేయాలి? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. గవర్నర్ ఏం చేయాలి? రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయం ఎలా ఉంటుంది? బల నిరూపణ ఏ స్థాయిలో జరుగుతుంది? ఎవరెవరు ఇటు బ్రేకింగ్ న్యూస్, యడియూరప్పను గవర్నర్ రేపు ఉదయం 9:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించినట్లుగా అనధికారిక సమాచారం అందుతుంది. బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. రేపు 9:30 గంటలకు ప్రమాణ స్వీకారం యడియూరప్ప ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ తరలి రావాల్సిందిగా ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ఫేస్బుక్ పోస్ట్ను పోస్ట్ చేశారు. దీంతో గవర్నర్ కొద్దిసేపటి తర్వాత అధికారికంగా యడియూరప్పను
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తూ లెటర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం గవర్నర్ కొద్దిసేపటి క్రితం ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ ఉన్నారో వాళ్ళిద్దరితో మాట్లాడారు. సోలీ సొరాబ్జీ తర్వాత ముకుల్ ఇద్దరితో మాట్లాడారు. ఇద్దరితో మాట్లాడిన తర్వాత రాజ్యాంగం ఇతరత్ర కన్వెన్షన్స్ వీటన్నిటి ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం కల్పించాలని వాళ్ళు లీగల్ ఒపీనియన్ ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. కొద్దిసేపటి తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారన్న సమాచారం మనకు అందుతూ ఉంది. ప్రస్తుతం మనతో చర్చలో పాల్గొనడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా ఓవి రమణ ఉన్నారు, జేడీఎస్ నేత. రఘునాథ్ బాబు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి. కాంగ్రెస్ ఇతరత్ర నాయకులు మనతో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రఘునాథ్ బాబు గారు, ఇది నిజమేనా? ఉండొచ్చు, ఎందుకంటే అది గవర్నర్ విచక్షణ అధికారం. ఆయన ఏం నిర్ణయం చేస్తారనేది అది ఆయన ఇష్టం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే లీగల్గా టెక్నికల్గా అది చాలా అంశాలు గతంలో ఉన్న ప్రెసిడెన్సీలు లేకపోతే ఇంకేమైనా ఎన్ని చూసి అది గవర్నర్ గారి ప్రిరాగరేటివ్. ఆయన అది ఒక నిర్ణయం. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడే మా స్టోరీలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. గోవాలో అక్కడ మీకు సింగిల్ లార్జెస్ట్ వచ్చారు, కానీ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఆప్ ఏర్పాటు చేసింది 2013లో. 2017లో గోవాలో మీరు సెకండ్ లార్జెస్ట్ వచ్చారు, 13 సీట్లు. కాంగ్రెస్కి అక్కడ 15 వచ్చినాయి, కానీ మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు, సెకండ్ వచ్చి కూడా. తర్వాత 2017 మణిపూర్లో అక్కడ మీరు సెకండ్ వచ్చారు, 21 సీట్లే వచ్చినాయి, మిగతా వాళ్ళని కలుపుకొని అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. మేఘాలయలో మీరు అక్కడ కూడా సెకండ్ వచ్చారు, కానీ మీరు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తే ఓన్లీ కర్ణాటక మాత్రం ఎందుకు వేరుగా చూడాలి? రజనీ గారు, ఇప్పుడు అక్కడల్లా కాంగ్రెస్ ఆ రోజు ఏముంది, సింగిల్ లార్జెస్ట్ పిలవమంది కదా, అందా లేదా? ఇప్పుడు పిలిచారు, ఏమంటారు దానికి? కాబట్టి అంటే ఇక్కడ నేను అనుకూలంగా కాదు. ఆ రోజున కాంగ్రెస్ ఏది డిమాండ్ చేసింది, వాళ్ళు ఏం డిమాండ్ చేశారు, దాన్నే కదా చేస్తుంది. కాబట్టి అలా మీరు టెక్నికల్ గా ఎక్కడ పిలవమన్నారు, అక్కడ ఎందుకు ఫాలో కాలేదు? అది సరేనండి, అక్కడ చేయలేకపోయారు, ఇక్కడ చేశారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే లీగల్గా టెక్నికల్గా నాకు తెలియదు, అది గవర్నర్ గారి ప్రిరాగరేటివ్. ఆయన అందరి సలహాలు సంప్రదింపులు తీసుకొని చేస్తారు. ఇక మోరల్గా వచ్చేటప్పటికి ఒకటి డెఫినెట్ కాంగ్రెస్ అధికారంలో ఉండి ఓడిపోయినాక ఎవరితోనో కలిసి పోటీ చేసి మళ్ళీ కలిసి ఇచ్చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ అధికారం పంచుకుని మంత్రులు అవుదాం, ఇది సరైనటువంటి సంప్రదాయం కాదు. ప్రతిపక్షంలో కూర్చుంటే వారి ఔన్నిత్యానికి మొరాలిటీకి అది కరెక్ట్ గా ఉంటుంది. అలా చేయకుండా ఒక వికృత ప్రయోగం చేయబోయింది. అయితే ఇవాళ అంటే గోవా మణిపూర్ మేఘాలయలో చేసింది కూడా వికృత ప్రయోగాలేనా బీజేపీ చేసింది? అంటే వికృత ప్రయోగం ఇక్కడైతే అక్కడ వికృత ప్రయోగం. ఓకే 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 అంటే సరే, ఇవాళ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే 96లో కూడా వాజ్పేయి గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన పిలవటం జరిగింది. ఆయన నిరూపణ చేసుకోలేకపోయారు. అప్పుడు తెలుగుదేశం లాంటివన్నీ వ్యతిరేకించినాయి, ఆయన దిగిపోయారు. ఆ తర్వాత ఈ కర్ణాటకలో కూడా 2008లో పూర్తి మెజార్టీ రాలా ఆ రోజు బీజేపీకి. రాకపోయిన సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ నుంచి జేడీఎస్ నుంచి ఆ రోజు కూడా ఏ పార్టీలు కొంతమంది బీజేపీకి మద్దతు ఇచ్చారు. తర్వాత వాళ్ళు రాజీనామా చేశారు. రాజీనామా చేసి తిరిగి పోటీ చేసినప్పుడు వాళ్ళల్లో ఇద్దరు ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం ఏ రాష్ట్రంలో ఉన్నామంటే మనకి మెజారిటీ ఉన్న ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవటం, వాళ్ళని చేత రాజీనామా చేయించుకోకుండా ఉండటం, వాళ్ళని తీసుకెళ్లి మంత్రులు చేయటం, అటువంటి రాష్ట్రాల్లో ఉన్న మనం ఈ నైతికంగా కూడా ఎంతవరకు మాట్లాడగలుగుతాము, ఎంతవరకు అది సబబు అని. అంటే మనం రాష్ట్రాల్లో ఉన్నాం, మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన పొజిషన్ లో ఉన్నారు. రాష్ట్రాల్లో ఉన్న మనం మాట్లాడే కంటే ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్లేస్ లో పార్టీగా ఉన్న మీరు చేస్తే బెటర్ ఏమో. ఒకసారి నాగేశ్వర్ దగ్గరికి వెళ్దాం. నాగేశ్వర్ గారు, చాలా మందికి చాలా రకాల డౌట్లు, కన్ఫ్యూజన్స్, ఏది సరైంది, ఏది మోరల్, ఏది విలువలతో కూడింది, ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో గవర్నర్ ఏం చేస్తే అది కరెక్టు, ఏం చేస్తే అది ఒక విలువలతో కూడిన రాజకీయం అంటారు, ఏం చేస్తారనే పక్కన పెడితే ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఏం చెయ్యాలి అంటే 2017 మార్చిలో సుప్రీంకోర్టులో ప్రఖ్యాత లాయర్, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు రఘునాథ్ బాబు, నాగేశ్వర్ కూడా గౌరవించే పెద్ద మనిషి అరుణ్ జైట్లీ గారు ఫేస్బుక్లో పోస్ట్ చేసి ట్విట్టర్లో చెప్పింది చేయాలి.
అరుణ్ జైట్లీ గారు చెప్పింది చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చేయాలని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా? అరుణ్ జైట్లీ ఏం చెప్పాడంటే పోస్ట్ పోల్ కోయలిషనే పిలవచ్చు, సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలని ఎక్కడా లేదు. ఎవరు మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నారు. ఇవాళ బీజేపీకి 104 సీట్లు ఉన్నాయి, 112 రావాలి. 8 మంది ఏం చేయాలి అంటే ఇప్పుడు రఘునాథ్ బాబు ఓపెన్గా చెప్పారు కదా, కాంగ్రెస్ నుంచి జేడీఎస్ నుంచి తీసుకోవాలి అంటే 2 పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనికి మాలిన రాజకీయాన్ని గవర్నరే ప్రోత్సహిస్తారా? ఇది క్వశ్చన్ 1. దానికి రఘునాథ్ బాబు గారు ఏం చెప్తున్నారంటే మనమున్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని. ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మేమేం సిగ్గుపడడం లేదు, కానీ ఈ రాష్ట్రాలను ఇట్లాంటి పనికిమాలిన పార్టీలు పనికిమాలిన రాజకీయాలు ఏలుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. నేను సిగ్గుపడే హక్కు నాకుంది కానీ రఘునాథ్ బాబుకు లేదు. ఎందుకంటే ఈ సిగ్గుమాలిన పని చేసినప్పుడు ఆ రఘునాథ్ బాబు గారి పార్టీ తెలుగుదేశంతో కలిసే అధికారంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు బాధపడాలి తప్ప మేమెందుకు బాధపడతాం? మేము అక్కడైనా ఉంటారు. ఇక మీకు ప్రెసిడెంట్స్ అంటున్నారు, ప్రెసిడెంట్స్ అని రఘునాథ్ బాబు గారు ఉన్నారు. ప్రెసిడెంట్స్ ఏం చెప్పారు? మార్చి 2017 గోవాలో కాంగ్రెస్కు 17 సీట్లు వచ్చాయి, బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. అధికారంలో ఉన్నది బీజేపీ. ఏ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్కి 17 సీట్లు ఇచ్చారు? బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్కు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇచ్చారు. సేమ్ కర్ణాటకలో ఇలా కాంగ్రెస్ని ఓడించి బీజేపీకి ఎట్లయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇచ్చారో అలాగే 2017 మణిపూర్ కాంగ్రెస్కి 28 సీట్లు, బీజేపీకి 21 సీట్లు. ఇవాళ అధికారంలో ఉంది బీజేపీ. మూడవది మేఘాలయ, కాంగ్రెస్కి 21 సీట్లు, బీజేపీకి 2 సీట్లు. కానీ ఇలా బీజేపీ 2 సీట్లున్న బీజేపీ అధికార కూటమిలో ఉంది. 4 జార్ఖండ్లో బీజేపీకి 30 సీట్లు ఉన్నప్పుడు 17 సీట్లున్న జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడైన శిబు సోరెన్ తన మిత్రపక్షాలతో కలిపి పోస్ట్ పోల్ కోalitionలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 5వది 2002 జమ్మూ కాశ్మీర్లలో ఆ రోజు నేషనల్ కాన్ఫరెన్స్కి 28 సీట్లు వచ్చాయి. కానీ పీడీపీకి 15, కాంగ్రెస్కి 21 వస్తే పీడీపీ కాంగ్రెస్ల కూటమి 36 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2013 ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీకి 31 సీట్లు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 28 సీట్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడం వల్ల ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల ఇన్ని ప్రెసిడెంట్స్ ఇదే కాదు, 1952లో మద్రాస్, 1967లో రాజస్థాన్, 1982లో హర్యానా, ఇన్ని సందర్భాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవలేదు. నేను 52 నుంచి 2013, 2017 వరకు మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 65 ఏళ్ల భారత పార్లమెంటరీ చరిత్ర ఉదాహరణలు మన ముందున్నాయి. ఇది కాక వాజ్పేయి గారిని పిలిచినప్పుడు కేఆర్ నారాయణన్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఎప్పుడు పిలుస్తారు అంటే పోస్ట్ పోల్ కోalition కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో లేనప్పుడు పిలవాలి. ఇవాళ పోస్ట్ పోల్ కోalition ఉన్నప్పుడు పిలవకపోవడం అనేది కరెక్ట్ కాదు. అలాగే సుప్రీంకోర్టు, భారత సుప్రీంకోర్టు 2017లో తీర్పు చెప్తూ ఏమన్నది? గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రశ్నించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పిటిషనర్ను సుప్రీంకోర్టు ప్రశ్న అడిగింది, అయ్యా బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది, దాని మెజారిటీని ప్రశ్నించడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. ఇంకో మాట కూడా చెప్పారు, రిటర్న్ ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్నప్పుడు మీ దగ్గర అలాంటి సంతకాలతో ఏమైనా ఉన్నాయా అని సుప్రీంకోర్టు అడిగింది. ఇవాళ సుప్రీంకోర్టు అదే ప్రశ్న రేపు కూడా అడగాలి. బీజేపీ నాయకుల యడియూరప్ప దగ్గర 112 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయా? 117 ఇండిపెండెంట్తో కలిపి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇలా కాంగ్రెస్ జేడీఎస్కు ఉన్నది. ఇక ఇంకో వాదన ఏంటంటే కాంగ్రెస్ను తిరస్కరించారు ప్రజలు అంటున్నారు. నిజమే, కాంగ్రెస్ను ఓడించారు కానీ బీజేపీని గెలిపించలేదు, అది వాస్తవం. నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక చిన్న ఇంకో క్లారిటీ ఇవ్వండి. మొత్తం ఇప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ కూటమి 116 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటరు గవర్నర్కి ఇచ్చారు. బీజేపీ 104 ఎమ్మెల్యేలతో కూడిన లెటరు గవర్నర్కి ఇచ్చారు. ఒకళ్ళకి సంబంధించిన వ్యవహారం ఇంకా తేలలేదు. ఇప్పుడు పోస్ట్ పోల్ అలయన్స్ అయిన కాంగ్రెస్ జేడీఎస్ కూటమి, ఇంకోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. వీటిల్లో గవర్నర్ గతంలో న్యాయ నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీకే వెళ్తాను అని అంటే రేపు లీగల్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా వీళ్ళ దగ్గర? ఖచ్చితంగా ఉంటుంది. సుప్రీంకోర్టు ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, గోవా కేసులో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. బీజేపీ నాయకత్వంలోని పోస్ట్ పోల్ కోalition సమర్థించింది సుప్రీంకోర్టు. సమర్థిస్తూ అన్నది ఏంటంటే వాళ్ళ దగ్గర మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది, మీ దగ్గర ఉన్నదా అని అడిగింది.
రేపు సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ జనతాదళ సెక్యులర్ కూడా వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఈ ప్రశ్నలు వేయాలనే మనం ఆశిస్తాం. ఎందుకంటే 2017లో సుప్రీంకోర్టు ఒక ప్రశ్న వేసి 2018లో మరో ప్రశ్న వేయరాదు కదా. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, పొలిటికల్ పాయింట్ అంటారు, మొరాలిటీ. పొలిటికల్ పాయింట్ అంటే బీహార్లో నితీష్ కుమార్ బీజేపీతో కలిసి పోటీ చేశాడా? బీజేపీకి వ్యతిరేకంగా నితీష్ కుమార్ పోటీ చేస్తే ఇవాళ ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీ నితీష్ కుమార్ లేరా? లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బీహార్లో తిరస్కరించలేదా? అయినా ఇవాళ బీహార్లో బీజేపీ అధికారంలో ఎట్లుంది? ఇది రాజకీయ నైతికత అవుతుందా? ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీకి 38% ఓటింగ్ వచ్చింది. 2013లో 36.59%, అంటే 5 ఏళ్ల తర్వాత ఓటింగ్ పెరిగింది. ఇది బీజేపీకి 36.2% వచ్చింది. ఎస్, బీజేపీ కూడా 16% ఓటింగ్ పెరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి 38% వచ్చింది. జనతాదళ్ సెక్యులర్ దాని మిత్రపక్షాలైన బీఎస్పీ ఇతరులకు 18.4 వచ్చింది. అంటే కాంగ్రెస్ జేడీఎస్ల కూటమికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, 56.4% ఓటింగ్ వచ్చింది. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, 36.2% ఓటింగ్ వచ్చింది. మరి ఎవరు అధికారంలో ఉండాలి? అయితే ఒక వాదన ఉండొచ్చు, ఎన్నికలకు ముందు పరస్పరం పోటీ పడ్డారు కదా, పోటీ పడ్డారు, ఎవరికి మెజారిటీ ఇవ్వనప్పుడు ఏంటి పరిస్థితి? ఏవో 2 పార్టీలు అయితే కలిసి అధికారంలోకి రావాలి. ఏ 2 పార్టీలు కలిసి అధికారంలోకి వస్తానో మనం నిర్ణయించలేము. ఇవాళ కాంగ్రెస్ జేడీఎస్ అధికారానికి రావాలని నిర్ణయించుకున్న తర్వాత గవర్నర్ ఎవరు నిర్ణయిస్తారు? గవర్నర్ నిర్ణయిస్తారా? బీజేపీ జేడీఎస్లు కలిసే అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ జేడీఎస్లు కలవకూడదని రాజకీయ నిర్ణయం రాజ్భవన్లో జరుగుతుందా? అది ఆయా రాజకీయ పార్టీలు ఇష్టం. ఇక 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నవాడు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడంటే, మనమేం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకు ఓ అందమైన అమ్మాయి అందవికారమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, లేదా అందవికారమైన అమ్మాయి అందమైన అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. మనం అంటాం, అరే చాలా ఆక్వర్డ్గా ఉందయా, అంత వికారంగా ఉన్న వాళ్ళు అంత అందమైన వాళ్ళు ఎట్లా చేసుకున్నారంటే మనమే చేస్తాం, వాళ్ళిద్దరు చేసుకుంటారు అనుకున్నప్పుడు. నిజమే, ఇది విడ్డూరంగానే ఉంది. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఎలా సీఎం అవుతాడు? కానీ మరి విడ్డూరమా కాదు రాజ్యాంగబద్ధమా కాదా అన్నది పాయింట్. కాంగ్రెస్ జేడీఎస్లు కలవాలనుకున్నాయి. 78 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీటు వదులుకొని జేడీఎస్కి ఇవ్వాలనుకున్నాయి. అది విడ్డూరమే కావచ్చు, కానీ రాజ్యాంగ విరుద్ధం కాదది. మనమేం చేయలేము వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు. రైట్. హరిరామ్ గారు, మీరు కర్ణాటకలో ఉన్నారు, కర్ణాటక రాజకీయాలను క్లోజ్గా ఫాలో అవుతున్నారు. ప్రజెంట్ ఉన్న కండిషన్ మీద మీ కామెంట్ ఏంటి? ఇక్కడ రిజల్ట్ వచ్చినప్పటికీ లాస్ట్ 2 డేస్లో ఇక్కడ పొలిటికల్ ఏమి డెవలప్మెంట్స్ ఉన్నది, చాలా విచిత్రంగా తిరుగుతున్నది ఇక్కడ డెవలప్మెంట్స్. మీరు చూసేలాగా అఫ్కోర్స్ బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చింది, 104. బట్ అల్టిమేట్లీ కాన్స్టిట్యూషనలీ ఇక్కడ మనము మీ ఒక న్యాయము లేదా మొరాలిటీ ఎథిక్స్ ఇంతకన్నా ఎక్కువ గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది దానిపైన ఒక గవర్నమెంట్ చేయాలా లేదని తీర్మానం అయ్యేది. ఇక్కడ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఎవరు గవర్నమెంట్ చేయాలని చూస్తే, according to the constitution, any party which gets the majority number of seats, that is any party which has 50% 1 seat. So ఇప్పుడు బీజేపీ వాళ్ళంతా చేరిన 104. బట్ ఇప్పుడు మీరు కాంగ్రెస్, జేడీఎస్ అండ్ బీఎస్పీ ముగ్గురు చూస్తే మీరు దే హ్యావ్ 117 seats and they have already signed that they are supporting the alliance of JDS, BSP and Congress alliance. బట్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే ఇక్కడ కర్ణాటకలో because the governor being a BJP and an RSS man, he is completely in support of the BJP. So అందువలన ఇక్కడ there are rumors, we don't know how far it is true, but there are rumors that the governor has given an opportunity. కానీ హరిరామ్ గారు, సుప్రీం కోర్టుకు సంబంధించిన 2 ప్రముఖ లాయర్లు వచ్చారు, వాళ్ళు లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. ఆ లీగల్ ఒపీనియన్ వాళ్ళకి తెలియదా రాజ్యాంగం ఏం చెప్తుంది, రేపు కోర్టుకు వెళ్తే కోర్టులో ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది? వాళ్ళైతే తప్పించే అవకాశం లేదు కదా. See, definitely, but ఇక్కడ ఏమైతుందంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద స్పీకర్స్ డిసిషన్. అల్టిమేట్లీ అక్కడ మీరు స్పీకర్ డిసిషన్ తీసుకోబడుతుంది. అక్కడ ఎమ్మెల్యేస్ ఇప్పుడు రేపు అకస్మాత్ ఇప్పుడు మీరు ఆ ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయాలన్నా కూడా అక్కడ మీరు ఏమి ఒక లా ఏముంది, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ డిఫెంట్ పార్టీని ఇంకో పార్టీకి జంప్ అయితే వాళ్ళని తీసేంత ఇవంతా యాక్చువల్లీ మీరు చూస్తే అల్టిమేట్లీ even if it goes to the court, it takes a lot of time. It's a delay strategy. సో ఇప్పుడు అక్కడ పోయిన తక్షణం మనకి ఇమీడియట్గా 1 or 2 days, 1 week, 1 monthలో వచ్చే జడ్జ్మెంట్ కాదు. అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్ణాటకలో లాస్ట్ టైం చూసాము, ఒక 7 జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉండరు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని జేడీఎస్ కాంగ్రెస్ చెప్పారు. యూ నో హౌ ద స్పీకర్ యాక్టెడ్
and even on the instruction of the High Court of Karnataka, how the speaker, ultimately the speaker will decide. అందువలన ఇక్కడ వాళ్ళు బీజేపీ ధైర్యం ఏమంటే ఇక్కడ, so it is ultimately their governor and ultimately they will have their speaker and they can play delay tactics and they can enjoy the power for whatever the time they want. దాని మధ్యలో even they are also hopeful to have this horse trading. ఏమి ఎమ్మెల్యే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కర్ణాటకలో 100 crores ఆఫర్ పర్ రఘునాథ్ బాబు గారు ఈ పాయింట్ దగ్గర చెప్పండి. ఇప్పుడు మనకి హరిరామ్ గానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గానీ వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం ముందు అధికారం ఏదో రకంగా అధికారం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే సిస్టమ్ అంతా మన కంట్రోల్లోకి వస్తుంది. కంట్రోల్కి వస్తే ఎమ్మెల్యేలని ఫిరాయింపు చేసుకోవచ్చు. ఫిరాయింపు చేసుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రాసెస్లో స్పీకర్ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి పూర్తిగా మొత్తం వ్యవస్థల మీద కంట్రోల్ వస్తుందని మొదటగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒత్తిడి పెట్టుకొని మీ అంతటా మీరు ఒత్తిడి క్రియేట్ చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్తున్నారు. ఇది వికృత క్రీడ కాదా? రఘునాథ్ బాబు గారు మీరే. నాకు కట్ అయింది, నాకు మధ్యలో చిన్న ఇది వికృత క్రీడ కదా, ఏదో రకంగా సిస్టమ్స్ అన్ని కంట్రోల్ చేసుకోవాలని ఒక ఆలోచన చేయటం. సార్ రజనీకాంత్ గారు, నేను ఇందాక చెప్పా వాజ్పేయి గారు దిగిపోలేదా, ఇది కూడా అలాగే జరగచ్చు, అదే గ్యారంటీగా గెలుస్తారు అని ఏమన్నా ఉందా దానిలో? అది ఏం జరుగుతుందో చూద్దాం. రెండో విషయం, కానీ 117 మంది సంతకాలు పెట్టిన వాళ్ళు కాదని 104 సంతకాలు పెట్టిన వాళ్ళని ఎట్లా ఇస్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎగ్జాంపుల్ చెప్పాడు, సుప్రీంకోర్టు తీర్పులు ఉదాహరించాడు. మీ పార్టీలో కీలకమైన నెంబర్ 2, నెంబర్ 3 పర్సన్ అయిన అరుణ్ జైట్లీకి సంబంధించిన అఫిడవిట్ ని ఉదాహరించారు. ఇన్ని ఉదాహరించారు కదా, మీరు చెప్పిన నీతిలో చెప్పారు కదా. ఇప్పుడు నాగేశ్వర్ గారు చాలా విపులంగా చెప్పారు. మరి ఆ సోలి సౌరభ్జీ గారు ఏం చెప్పారో నాకు తెలీదు. దాన్ని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే అవకాశం వస్తే కన్నా అదేదో తెలుస్తుంది ఒకరికొకరికి. కానీ ఇక్కడ నేను ఆయన గవర్నర్ చేయబోయే చర్య మీద నేను మాట్లాడలేను, దానికి నాకు అంత ఇది కూడా లేదు. ఒక్కటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇదివరకు కూడా ఇదే కర్ణాటకలో ఇదే జరిగింది. ఆవిడ తిరిగి రాజీనామాలు చేయటం కూడా జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది జేడీఎస్ వ్యక్తులు ఆ పార్టీలో ఉండలేక వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళారు, గెలిచారు ఎమ్మెల్యేలుగా. గెలిచినాక ఇదే మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ అంతా తీసుకెళ్లి జేడీఎస్కి సపోర్ట్ ఇవ్వమంటే దానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే దేనికి ఏ పార్టీకి వ్యతిరేకంగా బయటకు వచ్చారో ఆ పార్టీకి మళ్ళీ మద్దతు ఇవ్వమంటున్నారు, పేరెంట్ పార్టీ. అయితే ఆ పార్టీలో వ్యతిరేకంగా ఓటేసినాక అదే పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు. అది రాజీనామా చేస్తారా, డిస్క్వాలిఫై చేస్తారా, అది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ హక్కు అయితే ఉంటుంది, ఏది ఓటేసుకునే హక్కు. అది తర్వాత కాలంలో డిస్క్వాలిఫై అయిపోతుంది. ఏమంటారు హరిరామ్ గారు? పాయింట్ ఏంటి హరిరామ్ గారు? యాక్చువల్లీ ఇప్పుడు చెప్పినలాగా ఇప్పుడు ఏమి లాస్ట్ టైం 7 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు ఏమన్నారు, వాళ్ళు డెఫినెట్లీ కాంగ్రెస్కి వెళ్ళారు. బట్ అయితే అందులో ఇప్పుడు గెలిచిండేది వచ్చి కేవలం 2 మాత్రమే. సో ఆ 2 జమీర్ అహ్మద్ మళ్ళీ అఖండ శ్రీనివాసమూర్తి అని. అండ్ వాళ్ళు సద్యానికి ఇప్పుడు దే ఆర్ విత్ ది కాంగ్రెస్. దెర్ ఇస్ నో డౌట్. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళే చెప్తున్నారు మీడియా ముందు కూడా, వీఆర్ విత్ ది కాంగ్రెస్ అని. సో ఆ ప్రశ్నే లేదు. అలాంటివి వస్తే యాక్చువల్లీ ఇప్పుడు దెన్ దే షుడ్ హ్యావ్ దర్ సిగ్నేచర్స్. బట్ యాక్చువల్లీ ఇక్కడ సోర్సెస్ ప్రకారం మీరు జేడీఎస్ అండ్ బీఎస్పీ అండ్ కాంగ్రెస్ చూస్తే 117 members already they have signed and submitted the petition, the requisition to the governor. ఇప్పుడు సాయంకాలం వెళ్ళి వాళ్ళు గవర్నర్ కి రిక్వెస్ట్ చేసుకున్నారు, we have 117 support, so please allow us to form the government అని. బట్ ఇక్కడ న్యూస్ బీజేపీ వాళ్ళు వెళ్ళారు, బట్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు మనకి. బట్ ఇక్కడ న్యూస్ వస్తున్నది ఏమంటే రేపు ఆల్రెడీ యడ్యూరప్ప వాళ్ళు రెడీ అయినారు, రేపు ఈజ్ గోయింగ్ టు వాళ్ళు ప్రమాణవచనం తీసుకుంటారు. సో అందువలన ఇక్కడ యాక్చువల్లీ కాంగ్రెస్ అండ్ జేడీఎస్ లో ఇంటాక్ట్ గా ఉన్నారు. ఇది వరకు ఒకే ఒక ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ అని ఉన్నారు, మొదలు బీజేపీలో ఉండి వాళ్ళు కాంగ్రెస్ కి వచ్చారు. వాళ్ళది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంతే కానీ, బట్ స్టిల్ వి డోంట్ నో యాక్చువల్లీ వాట్ ఇస్ ద స్టేటస్. ఎక్సెప్ట్ దట్ ఈవెన్ minus Anand Singh, they have 116 seats. Right. But BJP, even today, they have only 104. Even both the independents are with the JDS, BSP and Congress. అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆటోమేటిక్ ఎమ్మెల్యేలు వస్తారని వాళ్ళ నమ్మకం కదా. That's what open జరుగుతున్నది ఏమంటే 100 crores they are offering 100 crores for MLA and offering a cabinet berth in the ministry. Exactly. And నాగేశ్వర్ గారు, గవర్నమెంట్ మొదటి ఫామ్ చేసే వాళ్ళకి
నాగేశ్వర గారు, మొదటి గవర్నమెంట్ ఫామ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. న్యాచురల్గా ఎమ్మెల్యేలు ఉంటారు, చాలామంది అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆల్రెడీ కుమారస్వామి చెప్తున్నారు 100 కోట్లు అని చెప్పి. ఇలాంటి అవకాశాలు మొదటి గవర్నమెంట్ ఫామ్ చేసే వాళ్ళకి ఉంటాయా? అంటే 100 కోట్ల అని కరెక్ట్ ఫిగర్ నాకు తెలియదు, ఎందుకంటే అది చాలా కష్టం చెప్పడము. కానీ అవకాశాలు ఉంటాయి అనేది ప్రూఫ్ ఉన్నది కదా. మన గత చరిత్ర యడియూరప్ప మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇండిపెండెంట్ చేరిన ప్రతి ఒక్కరికి మంత్రి పదవులు ఇచ్చారు. మైనింగ్ మాఫియా అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఎందుకు చేర్చుకున్నట్టు, పనిలేక చేర్చుకోలే కదా. గాలి జనార్దన్ రెడ్డి వల్ల బళ్ళారులో సీట్లు అన్ని గెలవలే, కానీ గాలి జనార్దన్ ఎందుకు చేర్చుకున్నారంటే ఇంకో ఈ అవసరం వస్తుందనే చేర్చుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి మన ఇనుప ఖనిజం 35,000 కోట్ల రూపాయల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేశాడు. ఆ 35,000 కోట్లు ఉన్నప్పుడు ఒక 10 మంది ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఇచ్చిన పెద్ద లెక్క కాదు కదా. అంటే 1000 కోట్లు అవుతాయి కదా. 35,000 కోట్ల మీద 1000 కోట్లు అంటే ఎంత పర్సెంటేజ్? 3% గాలి జనార్దన్ రెడ్డి అక్రమంగా సంపాదించే డబ్బులు. అందువల్ల ఇదేం అసాధ్యం కాదు. ఫండమెంటల్ పాయింట్ రఘునాథ్ బాబు గారు చాలా మంచి మనిషి కనుక ఆయన ఏమంటున్నారంటే డిస్క్వాలిఫై అవుతారని. రఘునాథ్ బాబు గారు చెప్పమనండి, టీడీపీ వైసీపీ నుంచి గెలిచి ప్రమాణ స్వీకారానికి ముందే టీడీపీలో ఒక ఎంపీ చేరాడు, తర్వాత ఇంకో ఎంపీ చేరాడు. వాళ్ళను బీజేపీ స్పీకర్ అయినటువంటి సుమిత్రా మహాజన్ ఇప్పటికైనా డిస్క్వాలిఫై చేసిందా? 2, వైసీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి టీఆర్ఎస్లో చేరి ఎన్ని రోజులైంది, ఆయనను బీజేపీ స్పీకర్ అయిన సుమిత్రా మహాజన్ డిస్క్వాలిఫై చేశారా? కానీ వెంకయ్య నాయుడు మాత్రం జనతాదళ్ యునైటెడ్లో చీలికచ్చుతోనే శరత్ యాదవ్ను డిస్క్వాలిఫై చేశారు. ఇంత ఘోరంగా కనబడుతుంది కదా. నేను రఘునాథ్ బాబు గారు చెప్పేది ఏంటంటే, అయ్యా మీ పార్టీ మనగడ ఉండాలి అంటే, బతకాలి అనుకుంటే కాంగ్రెస్ సంస్కృతిలో పడకండి. ఇలాంటి అప్రజాస్వామికమైన, ఇలాంటి అరాచకమైన, అతి దుర్మార్గమైన అపవిత్ర రాజకీయం చేసే మోడీ భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ ఇవాళ పీపీపీగా మారింది, పంజాబ్ పుదుచ్చేరి పరివార్గా మారింది. ఆ పరిస్థితి బీజేపీ కూడా తెచ్చుకుంటోంది. ఇలా బీజేపీ ఏమవుతుందంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ఎందుకంటోందంటే, కాంగ్రెస్ ముక్త్ భారత్లో మేమే కాంగ్రెస్ అవతారం ఎత్తుతామంటున్నారు. కాంగ్రెస్ దేశన బీజేపీ అవుతుంది, అది బీజేపీకే మంచిది కాదు. ఇలాంటి గవర్నర్లను దుర్వినియోగం చేసుకొని, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా అధికారాలు తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఏం పరిస్థితి వస్తుంది ప్రజల ముందు కనబడుతుంది కదా. ఆ పరిస్థితి బీజేపీ కూడా తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్టం అది. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ వెళ్దాం. బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఇచ్చి కొనడానికి అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? జేడీఎస్ ఏ ఆధారంతో జేడీఎస్ ఈ ఆరోపణ చేస్తుంది? అమ్ముడు పోవటానికి నిజంగా ఎమ్మెల్యేలు ఉన్నారా? కాంగ్రెస్ ఏం చేస్తుంది తమ ఎమ్మెల్యేలు? కర్ణాటకలో ఎమ్మెల్యేలు 100 కోట్లకు అమ్ముడు పోతున్నారా, ఇప్పటికే 100 కోట్లకు గాలం వేస్తున్నారంటూ జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపణలు చేస్తున్నారు. ఓవి రమణ ఉన్నారు, జేడీఎస్ సింపథైజర్. ఓవి రమణ గారు, మీరు కుమారస్వామి ఏ నమ్మకంతో, ఏ ఆధారంతో 100 కోట్లు ఆఫర్ చేశారన్నా నిజంగానా, పొలిటికల్గా ఏమైనా కామెంట్ చేశారా? రజనీ గారు, మీరు చాలాసేపటి తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. నేను మాట్లాడడానికి కొంచెం టైం ఇవ్వాలి. మీరు నాకు వింటున్నారా? వింటున్నా, చెప్పండి. హలో, మీరు అడిగిన ప్రశ్నకు లాస్ట్లో సమాధానం చెప్తాను. దానికి ముందు రఘురామరాజు గారు చెప్పిన పాయింట్కి నేను వస్తాను. నిన్న మనం ఇదే డిబేట్లో కూర్చున్నాము. బీజేపీ వాళ్ళు, నేను కూడా బీజేపీ పార్టీ ఈ దేశంలో స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి పార్టీ వస్తుందని చెప్పి అనుకున్న వాళ్ళు నేను ఒకటినండి. కానీ ఇంత దరిద్రమైన పార్టీ, ఇంత నీచమైన పార్టీ ఈ భారతదేశ చరిత్రలో ఉండదు అని ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నిన్న వాళ్ళు మాట్లాడుతూ ఏమని మాట్లాడారంటే, జేడీఎస్ నుంచి రేవಣ್ణ మా దగ్గర వస్తున్నాడు, 11 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర వస్తున్నారు, కాబట్టి మాకు ఇబ్బంది ఏమి లేదు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. నిన్న ఇదే డిబేట్లో మనం మాట్లాడుకున్నాం, వాళ్ళే చెప్పారు. ఇవాళ మార్నింగ్ జేడీఎస్లో రేవಣ್ణ కూర్చున్నాడు, 11 మంది ఎమ్మెల్యేలు మొత్తం కూర్చున్నారు, అంతా అయిపోయింది. ఇవాళ మళ్ళీ ఏం చేసుకున్నారు, ఈటన్ను లేదు కాంగ్రెస్ వాళ్ళు మాతో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్లో 5 మంది 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇండిపెండెంట్ మాతో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి మొత్తం ప్యారేడు 117 మంది జేడీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిపి, ఇండిపెండెంట్తో కలిపి గవర్నర్ బంగ్లా ముందర ప్యారేడ్ పెట్టారు. గవర్నర్ ఏం చేశాడు, ఏం చేయాలి, పిలవలేకుండా 10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళని 10 మంది ఎమ్మెల్యేలు పిలిచి పెట్టి, నేను చూస్తాను, రాజ్యాంగ నిపుణులతో మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్పాడు. యడియూరప్పని మాత్రం ఒక్కడిని పిలిచి చెప్పాడు అన్నాడు. మీరు అన్నారు ఏమని, 2 న్యాయవాదులను పిలిపిస్తున్నాను, సుప్రీంకోర్టు న్యాయవాదులని, నా అడ్వకేట్ నేను పెట్టుకుంటే నాకు ఫేవర్గా ఇస్తారండి, ఆయన ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తాడు. నాగేశ్వర గారు చాలా ప్రెసిడెంట్ మనకన్నీ కోట్ చేశాడు.
కుమారస్వామి గారు ఇచ్చిన లెటర్లో కూడా ఏం చేశారంటే చంద్రకాంత్ వర్సెస్ యూనివర్సిటీ మన యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని కోట్ చేసి ఆ జడ్జిమెంట్ కూడా గవర్నర్ గారికి చూపించారు. ఇవన్నీ పెట్టిన తర్వాత 2 రికగ్నైజ్డ్ పార్టీస్, 2 పొలిటికల్ రికగ్నైజ్డ్ పార్టీస్ పోస్ట్ ఎలక్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆ ఇద్దరు నెంబర్ని కౌంట్ చేయాలనే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్లియర్గా ఉంటే కూడా ఆ నెంబర్నే పరిగణలోకి తీసుకోను, లార్జెస్ట్ సింగిల్ పార్టీ బీజేపీ ఉంది, ఈ బీజేపీని గవర్నమెంట్ పిలుస్తానని చెప్పడంలో ఎంతవరకు ఆయన డిస్కషన్ నాకు తెలియదు. ఇదే ఆయన డిస్కషన్ అయితే ఇంతకుముందు ఆయన అన్నారు రఘురామరాజు గారు బీజేపీ నాయకుడు, ఇప్పుడు డిస్కషన్ గవర్నర్ది కాదండి, ఇట్ సీమ్స్ దట్ డిస్కషన్ ఇస్ లయింగ్ బిట్వీన్ ఆన్ ద పార్టీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. అంటే వాళ్ళ డిస్కషన్ పైన ఆధారపడింది కానీ గవర్నర్ డిస్కషన్ ఆధారపడినట్టు లేదు క్లియర్గా. అరుణ్ జైట్లీ గారు చెప్పారని ఒక పక్క చెప్తున్నారు, ఇన్ని ప్రెసిడెంట్స్ కోట్ చేసిన తర్వాత కూడా ఆయన నేను పిలిపిస్తారని చెప్పి మీరు చెప్పే ప్రకారం ఆయనకి ఇస్తే ఇంతకంటే రాజ్యాంగం పరిరక్షిస్తామని చెప్పి వీళ్ళు రాజ్యాంగం పరిరక్షించండి అంటే రోజుకు ఒక స్టాండ్. నిన్నేమో జేడీఎస్ అన్నారు, లేదు క్లియర్గా ఉంది, ఈరోజు కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మొత్తం అక్కడ ఉన్నారు. సరే మీ దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు మేము మొత్తం 117 మందిని తీసుకొచ్చి గవర్నర్ బంగ్లా ముందు పెట్టాము, మరి మీ దగ్గర ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పెట్టొచ్చు కదా, అది పెట్టరు. ముందు మేము గవర్నమెంట్లోకి వచ్చేస్తాము, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత హాస్ స్టేట్ స్టార్ట్ చేస్తాం, గవర్నమెంట్కి వచ్చి హాస్ స్టేట్ అయిపోయి 2019 ఎలక్షన్స్ ఇది నడిపేస్తాం, స్పీకర్ మనిషి ఉంటాడు, దాన్ని జరిగేది లేదు, డిస్క్వాలిఫై అయ్యేది లేదు, 2019 ఎలక్షన్స్లో ఏ విధంగానే మేము అధికారంలోకి వస్తాం, తర్వాత చూద్దాం 8 మంది ఉండేవాళ్ళు ఉంటారు, కాబట్టి ఇంకో 10 మందిని కొంటామని. ఇంతకంటే నీచమైన రాజకీయం ఉందండి. ఇంకోటి ఆయన మాట్లాడారు, రఘురామరాజు గారు మాట్లాడుతూ మొరాలిటీస్ ఉంటే కాంగ్రెస్కు తక్కువ మెజార్టీ వచ్చింది, ప్రతిపక్షంలో కూర్చోవాలా, జేడీఎస్కు తక్కువ మెజార్టీ ఉంది, ప్రతిపక్షంలో కూర్చోవాలి. అయ్యా మొరాలిటీ మీకుంటే నెంబర్ మీకు లేకపోతే వచ్చింది 103 మంది అయితే ఆ 103 మీరు ప్రతిపక్షంలో కూర్చోవాలి. కానీ అడ్డదారులు దొక్కి కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా ఇన్ని జడ్జ్మెంట్స్ ఉంటే కూడా మీ నాయకుడు సొంతంగా నెంబర్ 2 అనిపించుకున్న నాయకుడు చెప్తే కూడా ఇన్ని కాదని మీరు ముందుకు వచ్చి గవర్నమెంట్ చేయాలంటున్నారా, మీకు మొరాలిటీ ఉందా? దానికి మీరు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కాకుండా రోజుకు ఒక ఎత్తు వేసి దీన్ని ఏదో ఒక విధంగా పెట్టాలి, బ్రేక్ చేయాలి, ప్రభులకు అలజడి క్రియేట్ చేయాలి అనే అధికారం కోసం ఇంత దిగజారు ప్రయత్నం చేసే బీజేపీ దీనికి ఒక విలువలు ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయా, ఎథిక్స్ ఉన్నాయా, మొరాలిటీ ఎమ్మెల్యేలు 100 కోట్లకు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్ చెప్తాను నేను. మేము మాట్లాడుతున్నారు, మా నాయకుడు కుమారస్వామి గారు చెప్పారు మేము 100 కోట్లు అంటున్నాం, కాదు ఎంత వాళ్ళని చెప్పండి, ఎందుకు మా వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు అని మీరు చెప్పండి. మీరు ఏదో మాకు చెప్తారు కదా, మీరు 50 ఇస్తామన్నారా, 60 ఇస్తామన్నారా, 70 ఇస్తామన్నారా, లెట్ దెమ్ కమ్ అవుట్, చెప్పండి ఆయన్ని, ఎందుకు మా ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఆకర్షితులవుతున్నారు? మీరేమన్నా పెద్ద పొడిచి, మీరేమన్నా పెద్ద దేశాన్ని ఉద్ధరించి ఏమన్నా చేశామని చెప్పారా? అట్లేమన్నా జరిగిందా? ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్లో బీజేపీని కోడే కూసింది, మీ మీడియాలో ఎంతో వచ్చినాయి, బీజేపీ ఎంత డబ్బులు పంచాయి మీరు చూస్తే మహారాష్ట్ర, కర్ణాటకలో, హైదరాబాద్ కర్ణాటకలో ఎంత డబ్బులు విడిగా పంచారు అనేది తెల్లమైపోయింది. ఏ ఇంటికి వెళ్ళినా పేపర్తో పాటు న్యూస్ పేపర్తో పాటు ఎన్ని ఓటుకి ఎంత డబ్బులు ఇచ్చారని ప్రతి ఒక్కళ్ళని అడిగి చెప్తారు. అంత తెలిసిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యేని 100 కోట్లని ఆఫర్ చేశాడు, 100 కాదు మేము 70 ఇచ్చామని చెప్పండి వాళ్ళని. మా ఎమ్మెల్యేస్ ని నిన్నేమో జేడీఎస్ మీద చెప్పారు, డిప్యూటీ సీఎం రేవంత్కి ఇస్తున్నాం కాబట్టి వస్తున్నాడని, ఇప్పుడు లేదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే మేము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారన్నారు. ఇంతకుముందు కూడా ఆయన ఒక్కోటి చేశాడు, జేడీఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చారని, వెళ్ళిన వాళ్ళంతా ఓడిపోయారు, వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒకరో ఆరో ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ కలిసి వస్తున్నారు, వాళ్ళంతా ఒరిజినల్ జేడీఎస్ పీపులే, జేడీఎస్ పీపుల్కి వచ్చారు వాళ్ళు. పెట్టుకొని మీరు చెప్పాలి, సరే మీరు చెప్పాలి తప్పండి. రజనీ గారు కాసేపు ఈ 100 కోట్ల విషయం గురించి నేను మాట్లాడతా, మిగిలిన కాసేపు పక్కన ఎక్కడి నుంచి కొంటున్నారు, డబ్బులు ఎక్కడే, ఎంతమందిని కొంటున్నారు, ఎంతమందికి బేరం వేశారు, ఎంతమంది వస్తున్నారు నేను చెప్తానండి. ఇప్పుడు ఈ 100 కోట్లు అని అంటే కాసేపు నేను బీజేపీని పక్కన పెట్టి ఒక పక్కన పెట్టొద్దు, బీజేపీ చెప్పండి. అంటే నేను అనేది ఏమంటే 100 కోట్లే గాన ఇస్తే బీజేపీలో ఉన్న 105 మందిలో కూడా మంత్రులు వచ్చేవాళ్ళు ఒక 30-35 మంది ఉంటారనుకుంటే మిగిలిన 70 మంది కూడా టెంప్ట్ అవుతారు. మాకు వాళ్ళు కొంత ఇచ్చినప్పుడు మాకేమిస్తారు అని అడుగుతారు, గ్యారెంటీగా అడుగుతారు. అది డబ్బులు చాలా ఉన్నాయంట కదా, ఇచ్చేస్తారేమో. కాబట్టి వాళ్ళ 5కో లేకపోతే 8 మందికో ఇచ్చినందుకు ఇక్కడ 70 మందికి కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఇది రియాలిటీ. కాబట్టి
ఇవన్నీ ఏమి లేకపోతే గతంలో రమణ కూడా అడిగినట్లు ఏమి లేకపోతే మీ దగ్గర ఏం చూసుకొని వస్తారు? గవర్నమెంట్ ఇంకా మొదలే పెట్టలేదు, ఎమ్మెల్యేలు వస్తున్నారని ప్రస్తుతం ప్రచారం లేపారు. ప్రచారం అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు అంతా రాజ్భవన్ ముందుకు వెళ్ళారు. రాజ్భవన్ ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము బల నిరూపణ చేసుకుంటాం అంటే మీరు డబ్బులు పెట్టి కొనకుండా ఏం చూసి ఎమ్మెల్యేలు నిన్నగాక మొన్న మీకు వ్యతిరేకంగా పోటీ చేసి గెలుపొందిన వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి వస్తారు? ఇప్పుడు నేను ఇందాకే చెప్పా, ఆ ఇద్దరు కలయికని ఒకళ్ళల్లో ఒకళ్ళు ఇష్టపడిన వాళ్ళు అలా ఉంటారు. బీజేపీ కలయికని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ? వాళ్ళిద్దరు కలయికని ఇష్టపడిన వాళ్ళు బీజేపీ కలయికని ఇష్టపడతారా? ఆ. బీజేపీ గెలిచింది మేము ఎవరితో కలవట్లేదు కదా. వాళ్ళు కాంగ్రెస్ మీ పార్టీలోకి వచ్చి జాయిన్ కావాలి కదా ఇప్పుడు. జాయిన్ ఏముంది, మళ్ళీ వాళ్ళు పోటీ చేసుకుని వస్తారు. వాళ్ళు రిజైన్ చేసి పోటీ చేసి వస్తారు. దానిలో ఇక ఆంధ్ర మాదిరి ఎవరు చేయరు, ఆంధ్ర తెలంగాణ మాదిరి. నేనైతే అట్లా చేస్తారని నేను అనుకోను. కాబట్టి ఎందుకంటే 2008లో కూడా అక్కడ జరిగింది ఇదే ఇలాంటి విషయమే. కాబట్టి ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్, ఒక్కొక్క నిమిషం రఘునాథ్ బాబు గారు. బీజేపీ కర్ణాటక అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో అనౌన్స్ చేసింది, ద మూమెంట్ ఆఫ్ క్రోర్ ఆఫ్ కన్నడిగాస్ ఆర్ వెయిటింగ్ ఈజ్ హియర్. BSY BJP will take oath as the Chief Minister of Karnataka tomorrow morning 9:30 AM at Rajbhavan. ఇక అఫీషియల్గా డిక్లేర్ చేయబడినట్లుంది. ఇక రాజ్భవన్ కంటే ముందు కర్ణాటక బీజేపీ డిక్లేర్ చేసింది. మీరేమంటారు గౌతమ్ గారు? సో నా ముందు నాగేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఓవి రమణ గారు మీకు ఆప్షన్ అయిపోయింది, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఒక్క నిమిషం. గవర్నర్ ప్రకటన రాలేదు, కానీ బీజేపీ సభ్యులు బీజేపీ అఫీషియల్ వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు మీరు చదివారు. నాకు ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే మీకు TV9 చూసే మిత్రులకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు. వాళ్ళు RSS నాగపూర్ కేంద్రంగా భారతదేశాన్ని దురాక్రమించాలనేటువంటి ఎజెండాతో నడుపుతున్నారు. స్పీకర్ల వ్యవస్థని, గవర్నర్ల వ్యవస్థని, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారు. కనుకనే గోవాలో మెజారిటీ కాంగ్రెస్కి వచ్చినా మీరు బీజేపీని పిలిచి గవర్నమెంట్ చేశారు. మణిపూర్లో మెజారిటీ కాంగ్రెస్కి వచ్చినా మీరు బీజేపీని పిలిచారు రహస్యంగా. మళ్ళీ మేఘాలయలో మెజారిటీ కాంగ్రెస్కి వచ్చినా పిలిచారు. రైట్, దాని గురించి వెళ్దాం. ఇప్పుడు మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఫస్ట్ ఇమీడియట్ దీని మీద రియాక్షన్ చేయండి. మీకు ఇప్పుడు ఆప్షన్ అయిపోయింది, ఆల్రెడీ బీజేపీకి గవర్నర్ ఆహ్వానించారు. ఘోర అవమానం ఎదుర్కోబోతుంది భారతీయ జనతా పార్టీ. ఏ రకంగా? భారతదేశంలో ఏ రకంగా? వాళ్ళు చేసుకోలేరు. పార్టీ నుంచి ఎవరు 100 కోట్లు ఆఫర్ ఇస్తున్నారండి. 100 కోట్లు 200 కోట్లు అని మనం చర్చిస్తున్నామంటే ఆయన ఎవరో మన కుమారస్వామి గారు చర్చించారు. అంటే భారత ప్రజాస్వామ్యాన్ని ఎమ్మెల్యేలని 100 కోట్లకి లేదా 200 కోట్లకి డబ్బులు ఇచ్చి కొనటానికి మీకు పార్టీ పెట్టుకున్నారా? మీరు మీ పార్టీ డబ్బులు ఇచ్చి కొనటానికి ఎమ్మెల్యేలని అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మొత్తం కొని వేరే పార్టీలకు పంపించి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కనుక భారతదేశంలో ఈవేళ చర్చించాల్సింది RSS నైతికత మీద, RSS ఎజెండా. ఇది భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన డెసిషన్ మేకింగ్ లేదు దీంట్లో. ఇది RSS ఎజెండా, ఇది నాగపూర్ ఎజెండా. నేను చెప్తున్నా, భారతదేశాన్ని దురాక్రమించుకోవాలనుకున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగా అక్రమాలతో నిర్మూలించాలనుకున్నారు అన్ని వ్యవస్థల్ని. లిస్టు చెప్తా. ఫస్ట్ ఇమీడియట్ గా వచ్చిన డెవలప్మెంట్ మీద రియాక్షన్ వెళ్దాం. నాగేశ్వర్ గారు మీరేం చెప్తారు? మీరు ఎన్ని కన్వెన్షన్స్ గురించి చెప్పినా ఏం చెప్పినా ఆల్రెడీ డిక్లేర్ చేసినట్లున్నారు. 9:30కి రేపు ప్రమాణ స్వీకారం బీజేపీ నుంచి యడియూరప్ప చేయబోతున్నారు. రజనీకాంత్ గారు, ఎన్నికల కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించక ముందే బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవ్య ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాడు. రాజ్భవన్ ప్రకటించక ముందే బీజేపీ అధికారికంగా ప్రకటించింది. అంటే వ్యవస్థలు ముందా పార్టీ ముందా అనేది దీనికన్నా మీరు ఇంకే ఉదాహరణ అవసరం లేదు. ఇది ఊహించింది. ఎందుకంటే వాజుభాయ్ వాలా అనే వ్యక్తి గవర్నర్, గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మనుషులు గవర్నర్గా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ ఇంకో అడుగు ముందుకేది పూర్తిగా వాళ్ళ మనుషులే పెట్టుకుంటున్నారు. వీళ్ళు వాజ్పేయి వాళ్ళు ఎవరైనా నరేంద్ర మోడీ కోసం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన నరేంద్ర మోడీని గెలిపించిన వ్యక్తి. ఈ ఆయన వేరే రకంగా ఎందుకుంటాడు? ఎవడు ఎన్నన్నా చెప్పని నేను చేసేదే చేస్తా అంటాడు. అందులో ఇకపోతే రఘునాథ్ బాబు గారు ఒకదానికి మనం అప్రిషియేట్ చేయాలి రజనీకాంత్ గారు. ఏమంటారు? బీజేపీ స్టేట్ కర్ణాటక శాఖ అనౌన్స్ చేసింది ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తున్నామని. Completely, I think it is unconstitutional.
అంతకన్నా చాలా ఎక్కువగా ది గవర్నర్, ది ఆఫీస్ ఆఫ్ గవర్నర్ యాక్చువల్లీ మీ ఆడియోలో కూడా మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంది, మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం. మీరు సార్ నేను చెప్పేది ఏంటంటే రజనీకాంత్ గారు, గవర్నర్ గారి కన్నా ముందే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రకటించేస్తున్నారు. మీకు గుజరాత్ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్కి వాయిదా వేయించి మరీ ఎలక్షన్ కమిషన్ నడిపించారు. ఎలక్షన్ కమిషన్ని మీరు లెక్క చేయట్లేదు. రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒక అటానమస్ సంస్థలను కూడా మీరు లెక్క చేయట్లేదు. సుప్రీంకోర్టు రోడ్ల మీదకి వచ్చి జనం ప్రజల ముందుకు వచ్చామని సుప్రీంకోర్టు జడ్జీలే చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఆర్బీఐని లెక్క చేయలేదు. గవర్నర్ వ్యవస్థల్ని, స్పీకర్లని ఈవేళ మీరు నాగేశ్వరరావు గారు చెప్పారు, జేడీయూ నుంచి శరద్ యాదవ్ గారిని మీరేమో డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడ తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి జాయిన్ అయిన ఎంపీల విషయంలో ఏం స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా నేను ఒకటే చెప్తున్నా, దీని వెనకాల కాన్సెప్ట్ ఒకటే, భారతదేశాన్ని దురాక్రమించాలనేటువంటి ఒకే ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని గవర్నర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఈవేళ కర్ణాటకలో. ఇంతకు మించి ఏమీ లేదు. ఇంతగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు కర్ణాటక ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పారండి. భగత్ సింగ్ మీద అబద్ధం, జవహర్లాల్ నెహ్రూ మీద అబద్ధం, తిమ్మయ్య మీద అబద్ధం, కరియప్ప మీద అబద్ధం, ఐటీ రైడ్లు కాంగ్రెస్ వాళ్ళ మీద మొత్తంగా వరుస పెట్టి చేయించారే. ఐటీ రైడ్లు ఎలక్షన్ జరుగుతుంటే అవినీతి కేసులు 23 కేసులు ఎదుర్కొన్న వాళ్ళని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టారే. అవినీతి కేసుల్లో ఉండి 35,000 కోట్లు ఎగ్గొట్టిన గాలి జనార్దన్ రెడ్డికి సీట్లు ఇచ్చారే. దీని వెనకాల పక్కా నడుస్తున్నది ఆర్ఎస్ఎస్ అవినీతి అనైతిక రాజకీయ సిద్ధాంతాలే. భారతీయ జనతా పార్టీ ఊరికే ముఖంగా పెట్టారు. ఇవాళ ఒకటే వచ్చింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఆర్ఎస్ఎస్ కి మధ్య ఒక క్రైసిస్ వస్తుంది కర్ణాటకలో. ఒక క్విక్ బ్రేక్ వెళ్దాం. బ్రేక్ తర్వాత కర్ణాటక బీజేపీ శాఖ ఏదైతే డిక్లేర్ చేసిందో 9:30కి రేపు యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్భవన్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు, కానీ బీజేపీ ఎమ్మెల్యేస్, బీజేపీ కర్ణాటక శాఖ అఫీషియల్గా డిక్లేర్ చేస్తుంది. రేపు యడియూరప్ప 9:30కి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా రేపు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీకి ఎటువంటి ఆహ్వానం ఇంకా పంపించినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్తో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ, కర్ణాటక రాష్ట్ర శాఖ రేపు ఉదయం 9:30 గంటలకు యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లో కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. మీ టీవీ9 స్క్రీన్ మీద కనిపిస్తున్న ట్విట్టర్ కామెంట్ అదే కనిపిస్తుంది. ద మూమెంట్ దట్ క్రోర్స్ ఆఫ్ కన్నడిగాస్ ఆర్ వెయిటింగ్ ఈజ్ హియర్. Sri BSY BJP, అంటే దట్ మీన్స్ యడియూరప్ప విల్ టేక్ ఓత్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక టుమారో మార్నింగ్ 9:30 AM ఎట్ రాజ్భవన్. ఇది కొద్దిసేపటి క్రితం కర్ణాటక బీజేపీ శాఖ ట్వీట్ చేసింది. అంతకు కొద్దిసేపటి ముందు బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. అయితే కొన్ని క్షణాల క్రితం ఈ రెండు ట్వీట్స్ను ఇద్దరు, సురేష్ కుమార్తో పాటు బీజేపీ కర్ణాటక శాఖ రెండింటిని డిలీట్ చేసింది. అంటే ఒక్కసారిగా నేషనల్ మీడియా కావచ్చు, జాతీయ మీడియా, రీజనల్ మీడియాలో అందరూ ఈ కామెంట్స్ని పట్టుకొని న్యూస్ క్యారీ చేయడంతో ముందస్తు జాగ్రత్తలో చర్యల్లో భాగంగా డిలీట్ చేసినట్లుగా భావించాల్సి ఉంది. దాని మీద బీజేపీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, కర్ణాటక శాఖకు సంబంధించి వాళ్ళు, కర్ణాటక నాయకులు కావచ్చు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మనతో పాటు రమేష్ ఉన్నాడు. ఈరోజు ఉదయం నుంచి ఈ కర్ణాటక రాజకీయాలను పరిశీలిస్తూ ఉన్నారు. రమేష్, ఈ ట్విట్టర్ అకౌంట్స్లో కామెంట్స్ పెట్టడం ఏంటి, రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు డిలీట్ చేశారనుకోవాలి? ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తే గవర్నర్ ఇంకా ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. రాజ్యాంగ నిపుణులు, అదేవిధంగా కొంతమంది సుప్రీంకోర్టు లాయర్స్ తో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇంకా రాజ్భవన్ నుంచి ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు. ఈలోగానే సురేష్ కుమార్, ఆయన మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. యడియూరప్ప గవర్నమెంట్ ఉన్న కాలంలో ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ముందుగా రేపు 9:30 రాజ్భవన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ఆ కొద్దిసేపటి తర్వాత బీజేపీ కర్ణాటక అఫీషియల్ అకౌంట్ లో కూడా ఒక ట్వీట్ వచ్చింది, మనకు సువర్ణ కర్ణాటక రాబోతుంది, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు యడియూరప్ప అంటూ కూడా ఒక ట్వీట్ వచ్చారు. ఆ తర్వాత నేషనల్ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియా అంతా కూడా దీన్ని ప్రముఖంగా చూపించడం, ఆ తర్వాత దీని మీద పరస్పరపు ఆరోపణలు, విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇంకొక వైపు కాంగ్రెస్, జేడీఎస్ ఒత్తిడి పెంచి సుప్రీంకోర్టు మెట్లెక్కడానికి కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలో హఠాత్గా ఇద్దరు అకౌంట్లలో కూడా ట్వీట్ డిలీట్ చేశారు. అసలు ఎందుకు బీజేపీ ఈ రకమైన పనులు చేస్తుందనేది ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతానికైతే గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనేది అధికారిక ప్రకటన వెలువడలేదనేది మనకు తెలుస్తుంది. కానీ ఇటువంటి ఆందోళనకరమైన ప్రకటనలు ఈ విధంగా అఫీషియల్ అకౌంట్ లో కూడా ఈ రకమైన ట్వీట్ రావడం కాస్త కాంగ్రెస్ లోను, జేడీఎస్ లోను కలవరం సృష్టిస్తుంది. బీజేపీ ఏం చేయబోతుంది అనేది ఇంకా తెలియాల్సిన గవర్నర్ ఆఫీస్ దగ్గర నుంచి ఎప్పటి లోపల సమాచారం వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ ఆఫీస్ ఎంత యాక్టివ్గా ఉంది మొత్తం వ్యవహారంలో? ఇప్పుడు సింగిల్ లార్జెస్టా, లేకపోతే ఒక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూటమా, ఎవరికి ఆహ్వానించే విషయంలో గవర్నర్ బంగ్లా దగ్గర నుంచి యాక్టివిటీ జరుగుతున్న తీరు కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కావచ్చు, ఎట్లా ఉన్నాయి, మనం రీడ్ చేయగలుగుతామా? చాలా మంది రాజకీయ విశ్లేషకులు, ప్రధానంగా కర్ణాటక రాజకీయాలను విశ్లేషిస్తున్న వారు, గవర్నర్
వాజ్పేయి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఆయన ముందుగానే కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఆయన గుజరాతీ ఆర్ఎస్ఎస్ భావజాలం గవర్నర్ గా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఎటువంటి డైరెక్షన్స్ వస్తాయో అదే డైరెక్షన్ ఫాలో అవుతారని కూడా చెప్తున్నారు. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుంటారా లేదా కేంద్రం పార్టీకి సంబంధించిన నేతల సూచనలు పాటిస్తారనేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే బీజేపీకి ఫేవర్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యడ్యూరప్పని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించడానికి ఆయన సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. కాకపోతే ఇది అధికారికం కాదు అని చెప్తున్నారు. అదే జరగబోతుంది అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ మేరకే ట్వీట్ చేశారని కూడా చెప్తున్నారు. హఠాత్తుగా అధికార ప్రకటన ముందు ఈ రకమైన ప్రకటన చేయడం మూలంగా విమర్శల పాలవుతారని ట్వీట్ చేసినట్టు కనిపిస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. హర్రామ్ గారు, మీరు ఎట్లా చూస్తారు? గవర్నర్ కంటే ముందుగానే కర్ణాటక బీజేపీ శాఖ ప్రకటించడం, ఒక ఎమ్మెల్యే ప్రకటించడం మొహమాట పడి తీసేశారా, లేకపోతే గవర్నర్ నిర్ణయం మారబోతుందని ఏమైనా తెలిసి తీసేశారంటారా? మీరు ఏం గ్యాస్ చేయగలుగుతారు? అక్కడ రజనీకాంత్ గారు ఇప్పుడు ఇది యాక్చువల్లీ లాస్ట్ మీరు 2 days ఇంకా డెవలప్మెంట్ చూస్తే ఇక్కడ కర్ణాటకలో ఫస్ట్ మన రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాళ్ళు చెప్తారు, అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ నాట్ అలో జేడీఎస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ బి ఫార్మ్డ్ ఇన్ కర్ణాటక అని. రెండోది బీజేపీ ఈవెన్ వాళ్ళకి మెజారిటీ కింద 7-8 సీట్లు తక్కువ ఉన్నా కూడా వాళ్ళు అగైన్ దే సే దట్ వీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. మూడోది గవర్నర్ ఒకరు ఏదో గవర్నమెంట్ అపాయింట్ చేసేటప్పుడు ఈ షుడ్ లుక్ అట్ ది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్. మన ఇడీ దేశం నడుస్తున్నది కాన్స్టిట్యూషన్ పైన. సో కాన్స్టిట్యూషన్ ఏమి ఒక ప్రావిజన్స్ ఉన్నదో ఆ ప్రావిజన్స్ మీద గవర్నర్ యాక్ట్ చేయాలి. అయితే ఇక్కడ గవర్నర్ ఈవెన్ బీజేపీ వాళ్ళకి మెజారిటీ ఏం కావాలో ఓటు లేకున్నా కూడా వాళ్ళకి ఫార్మ్ చేసేకి అవకాశం ఇస్తున్నారంటే దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే అలాగే అప్పుడే చెప్పిండేలాగా హియర్ వీ హ్యావ్ ద బీజేపీ గవర్నమెంట్ ఇన్ ద సెంటర్ and here we have the BJP party in the Karnataka and also the governor who is also the RSS and BJP man. So it is unexpected. But I think ఈ ఒక నిర్ణయం ముఖాంతరము బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లస్ మన ప్రధానమంత్రి మనకి చెప్తున్న ఒక మెసేజ్ ఏమంటే నాకు అనిపించేలాగా దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్, దే డోంట్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్, దే డోంట్ రెస్పెక్ట్ పీపుల్స్ మ్యాండేట్. ఎందుకంటే ఇలా రెండు కారణాలు ఉన్నాయి ఎందుకు ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ చేసేదానికి హక్కు లేదని. ఒకటి నంబర్ ఆఫ్ సీట్స్, రెండోది వీళ్ళు చెప్పేది మెజారిటీ అని మాట్లాడతాయి. ఇప్పుడు వాళ్ళు గవర్నర్ బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, అదర్ పార్టీస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయని చూస్తే ఆల్ ది పార్టీస్ పుట్ టుగెదర్, అదర్ పార్టీస్ ఎక్సెప్ట్ బీజేపీ, దే హ్యావ్ ఆల్మోస్ట్ 57%. దట్ మీన్స్ 57% పీపుల్ వాంట్ నాన్ బీజేపీ గవర్నమెంట్ అండ్ ఓన్లీ ఇట్ ఈస్ 30. కానీ హర్రామ్ గారు, మీరు మరి బీజేపీ వాళ్ళని ఈ రకంగా వాళ్ళని దాడి చేస్తున్నారు. కానీ మన ప్రజాస్వామ్యంలో, మన ఇండియన్ డెమోక్రసీలో ఎవరైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళకి ఓట్లు తక్కువ వచ్చినా మిగతా వాళ్ళందరితో కలిస్తే తక్కువ వచ్చినా ఇవి వచ్చినా అనేది ఆ సిస్టంలో లేవు కదా మనం. కాదు అట్లా కాదు, ఇది ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ హైయర్ నంబర్ ఆఫ్ సీట్స్ మోర్ లెస్ అనే కాదు. డెమోక్రసీ మీన్స్ ద రూల్ ఆఫ్ మెజారిటీ అని. మెజారిటీ అంటే ఇట్ ఈస్ నాట్ ద నంబర్ ఎక్కువ తక్కువ అని కాదు. మెజారిటీ అంటే ఎనీబడి హూ క్రాసెస్ 50% మార్క్, దట్ ఈస్ కాల్డ్ మెజారిటీ. ఇప్పుడు మీరు 104 తీసుకుంటే ఆ 224లో అండ్ అదర్ పార్టీస్కి వచ్చిన సీట్లో చూస్తే దట్ ఈస్ మోర్, బట్ దట్ ఈస్ నాట్ మెజారిటీ. సో డెమోక్రసీ ఈస్ రన్నింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెజారిటీ, not on the principle of highest and lowest. BJP ki highest number of seats, it may be single, the party which has got the highest number of seats, but it has not got the full mandate. Full mandate ante they should have 113 seats minimum. But aithe valki 113 seats ledu, వాళ్ళకి 51% ఓటు లేదు. అయినా కూడా వాళ్ళు మేము గవర్నమెంట్ చేస్తాము అంటే దానికి మన ప్రధానమంత్రి గారు, గవర్నర్ వీళ్ళంతా దాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చెప్పాలి. అంటే కర్ణాటకలో ముందు నీకు చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ అనంత్ కుమార్ హెగడే వాళ్ళు ఒకరు బీజేపీలో ఉన్న ఒక మంత్రి, కేంద్ర మంత్రి చెప్తున్నారు, ఎప్పుడు చెప్తున్నారు వాళ్ళు, మేము వచ్చిండేదే కాన్స్టిట్యూషన్ ని తీసేయడానికి, మేము వచ్చిండేదే కాన్స్టిట్యూషన్ ని నాశనం చేయడానికి. అందుకే సో దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ద బీజేపీ హూ ఇస్ అటాకింగ్ ద కాన్స్టిట్యూషన్. This is a sign of the BJP where they are attacking the democracy. Right. So నాకు ఈ ముఖాంతరం నాకు అనిపిస్తుంది BJP is finishing this country. ఎందుకు నరేంద్ర మోదీ డిమానిటైజేషన్ తెచ్చారో అని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ డిమానిటైజేషన్ లో డబ్బు వీళ్ళు బ్లాక్ మనీని వైట్ చేస్తామని చెప్తున్నారు. యాక్చువల్లీ నా లెక్కాచారంలో వీళ్ళు వైట్ మనీని బ్లాక్ చేసుకొని వాళ్ళు ఆ డబ్బుని ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో వాడారు. ఆ ఎలక్షన్ నంతరం వచ్చిన అన్ని ఎలక్షన్ లో వాడినారు. ఇప్పుడు కర్ణాటకలో దే ఫిక్స్డ్ ప్రైస్ ట్యాగ్ ఆఫ్ 100 crores. This is the murder of a democracy. You are underestimating the people. You are insulting the people. You are openly purchasing. See, ఇది వాళ్ళు కుమారస్వామి మాట మాత్రం కాదు, ఇది అనేక ఎమ్మెల్యేలు చెప్పుతున్న మాట ఇది.
బీజేపీలో ఉన్న వాళ్ళే చెప్తున్న మాట ఇది. ఈవెన్ నరేంద్ర మోదీ వాళ్ళ మాట చూసినప్పుడు, గవర్నర్ వాళ్ళ మాట చూసినప్పుడు, వాళ్ళు బీజేపీ వాళ్ళ స్టేటస్ చూసినప్పుడు, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ కర్ణాటక. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. మొదలు వీళ్ళు ఆపరేషన్ కమల అని వీళ్ళు చేసి ఇక్కడ వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని వీళ్ళు ఖరీదు చేశారు. ఇప్పుడు కూడా దే సేమ్ ఎక్స్పెరిమెంట్ దే ఆర్ ట్రయింగ్. బట్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడున్న పరిస్థితి వేరే. లాస్ట్ టైం ఏమైందంటే ఇక్కడ 7 మంది ఇండిపెండెంట్స్ ఉన్నారు. ఇండిపెండెంట్స్ ని కొనుక్కోవడానికి ఈజీ ఆయా. బట్ అయితే ఇప్పుడు ఓన్లీ 2 మెంబర్స్ ఇండిపెండెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సెకండ్ జేడీఎస్ కాంగ్రెస్ బీఎస్పీ అలయన్స్ కి వచ్చినారు. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏమంటే వీళ్ళు అకస్మాత్ ఈ కాంగ్రెస్ జేడీఎస్ లో ఉండే వాళ్ళు బీఎస్పీ ఉండే వాళ్ళు అక్కడ పోతే యాంటీ డిఫెక్షన్ లా వస్తుంది. వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా అప్లై అవుతుంది. దే విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది హౌస్. సో ఇలా వాళ్ళు ఇంతున్నా కుడుక ఇంత మొండుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దే హ్యావ్ ఆన్ ద గవర్నర్. That is the confidence they have on the central government, because there is Narendra Modi to protect them here. There is our governor to protect them. They don't have any respect on the constitution. They don't have any respect on the feelings of the people. Right. So anduvana నాకు అనిపిస్తుంది BJP is trying to establish dictatorship. BJP is trying to demolish this hard-earned democracy. డెమోక్రసీని వీళ్ళు నాకు తెలిసినగా మర్డర్ చేస్తున్నారు. సో ఐ థింక్ దిస్ హాస్ టు బి స్టాప్డ్ అట్ ఎనీ కాస్ట్. హరిరామ్ గారు, మరొక చిన్న బ్రేకింగ్ న్యూస్ ప్రజలకు కూడా తెలియాలి. 9:30కి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఏం బాంబు పేల్చబోతున్నారు? న్యాయ నిపుణులు చెప్పిన విషయం చెప్తారా? న్యాయంలో ఉన్న కొత్త లా పాయింట్లు బయటకు తీసుకొస్తారా? లేదంటే కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా సింగిల్ లార్జెస్ట్ గ్రూప్కి అవకాశం ఇస్తుందని చెప్తారు. ఏం చెప్తారని చూద్దాం. 9:30కి ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. రఘునాథ్ బాబు గారు, మీరు రియాక్ట్ కావాలి. అందరూ చాలా మంది బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ డెమోక్రసీని మర్డర్ చేస్తుందని, కాన్స్టిట్యూషన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తుందని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దించుతుందని, డిమానిటైజేషన్ చేసిందంటే డబ్బులు పంచడానికి, ఎలక్షన్లో డబ్బులు పంచడానికి, మొత్తం అన్ని వేళ్లు మీ వైపే చూపిస్తూ ఉన్నారు తప్పులని. అప్పుడు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అటు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. నేను ఒకటే రిప్లై చేయాలి కాబట్టి నేను సింగిల్ ఉన్నాం. కానీ అవన్నీ బేస్లెస్. ఇప్పుడు డిమానిటైజేషన్లో బ్లాక్ వైట్ ఎలా చేస్తారో నేను ఎంబీఏ ఫైనాన్స్ పర్సన్నే, నాకు ఫైనాన్షియల్ గురించి బాగానే తెలుసు. బ్లాక్ వైట్ లెట్టు ఒక్కోసారి ఒక్కటి రజనీ గారి ఒక్క విషయం. ఇప్పుడు రిలయన్స్ జియో అప్పుడు ఇదివరకు మనకి నెలకి 4-5 వేలు బిల్లు వచ్చేది. 200 బిల్లులో రిలయన్స్ జియో ఇస్తే ఇది బీజేపీ కుట్ర. బీజేపీ రిలయన్స్ తో అరే నీకు చౌక ఇప్పిస్తుంటే వాడు ఇస్తుంటే దానిలో బీజేపీ రిలయన్స్ కి ఏదో ఫేవర్ చేసింది. ఇట్లాంటి మాటలు అంటే ఇరిగేషన్స్ కి సమాధానం చెప్పండి. మీరు ఎంబీఏ చదివిన ఒక అడ్మినిస్ట్రేటరు, నేను క్వశ్చన్ అడుగుతున్నా. డిమానిటైజేషన్ చేసిన తర్వాత శేఖర్ రెడ్డికి కొత్త 2,000 రూపాయల నోట్లు 100 కోట్లు ఎలా వచ్చాయి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఇప్పుడు సిస్టమ్ లో అది ఉన్నాయి. శేఖర్ రెడ్డి దాకా ఎందుకు సిస్టమ్ డిస్ట్రాయ్ చేశారు మీరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ఆర్బీఐని డిస్ట్రాయ్ చేయాలి. ఇప్పుడు డిమానిటైజేషన్ గోల్ కాదు. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంలో భాగంగానే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. సిస్టమ్స్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. నరేంద్ర మోడీ ప్రొటెక్ట్ చేస్తారు. స్పీకర్ కంట్రోల్లో పెట్టుకుందాం. రజనీకాంత్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ అన్న తర్వాత ఒక్కొక్క రాష్ట్రం గెలుచుకోవాలి అనుకోవటం సహజం. అది ఏ పార్టీ అయినా. అది అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీ అంటే ఒక్కొక్క జిల్లా గెలుచుకోవాలి. ఎక్కడన్నా ఆగిపోయిన జిల్లాలు ఉంటే వాటిని కూడా ఎనెక్స్ చేసుకోవాలి. జాతీయ పార్టీ అన్నాక జాతీయంగా విస్తరించాలి. ఇది సహజమైన కోరిక. దాన్ని దురాక్రమణ కింద, లేకపోతే ఇప్పుడు అసాధ్యమైంది ఆర్ఎస్ఎస్ బీజేపీ దురాక్రమణ, ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదు. లేదంటే 104 వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసుకోవడానికి అవమానం కదండి. 104 వచ్చిన వాళ్ళు 104 రేపు కర్ణాటకను పాలించేది. 104 వచ్చిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం నాకు అర్థం కాదు. అసలు ఇది ఏమన్నా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా మీకు? ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు కనుక 104 వాళ్ళతో కర్ణాటకను పాలించాలనుకుంటున్నారు. ఇంతకంటే అవమానం ఏమనుందా భారతీయ జనతా పార్టీకి?
అవమానకరమైన విషయం, అనైతికమైన ఒక మాట విషయం, వినండి. అక్రమ పద్ధతుల విషయం ఇదంతా. ఒక మాట ఏంటండి గౌతమ్ గారు, మొన్న మీలాంటి వ్యక్తి ఒక ఆయన ఓ బాధ్యత కలిగిన మనిషి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అన్నాడు. రైట్ ఆయన బాధ్యత లేని వ్యక్తి అయితే నేను రైట్ రైట్ మనం ఎడిట్ వెళ్తున్నాం. ఒకసారి కర్ణాటక పాలిటిక్స్ మీద స్టిక్ ఆన్ అవుదాం. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది నాగేశ్వర్ గారు మీ కామెంట్ ఏంటి? రజనీకాంత్ గారు నాగేశ్వర్ గారు, రజనీకాంత్ గారు, ఒకటి రాజ్భవన్ కన్నా ముందు బీజేపీ ప్రకటించిందంటే అర్థం రాజ్భవన్లో నిర్ణయం జరగడం లేదు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో జరుగుతుంది నిర్ణయం. పాయింట్ నాగపూర్ 104 నాగపూర్ సార్ 104 మంది వినండి సార్ దయచేసి. 104 మంది సభ్యులు ఉన్నా కూడా మేము 112 మందిని తెచ్చుకుంటాం, మాకు ప్రభుత్వం ఏర్పాటు చేయండి అంటున్నారు. మూడోది జనతాదళ్ కాంగ్రెస్ నుంచి మాతో టచ్లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తారంటున్నారు. నాలుగోది మా టెలిఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నారంటున్నారు. ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందండి? నువ్వు టెలిఫోన్లో ఏమైనా మంచి మాటలు మాట్లాడుకుంటే ట్యాపింగ్ చేసుకోండి, నా ఫోన్ ట్యాపింగ్ చేయండి, రజనీకాంత్ మీ ఫోన్ ట్యాప్ చేసుకోండి, ఇబ్బంది ఏమున్నది? ఏమైనా పనికిమాల మాట అక్రమ లావాదేవీలు ఉంటేనే ట్యాపింగ్ గురించి భయపడతారు కదా. ఇక ఐదవది గాలి జనార్దన్ రెడ్డి 35,000 కోట్ల అక్రమ సంపాదన ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకొని వాళ్ళందరూ టికెట్ ఇచ్చారు. ఈ 5 సమ్ టోటల్ ఏం చెప్తుందంటే 100 కోట్లు కాదు కానీ భారీ ఎత్తున పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి. లేకపోతే 104 112 ఎట్లయితుంది? వేరే అవకాశమే లేదు కదా. ఇక మిగతాన్ని వదిలేద్దాం, ఎవరికి మెజార్టీ వచ్చింది ఎవరికి మైనారిటీ వచ్చింది. 104 112 అయ్యేటువంటి అవకాశమే లేదు వేరే మార్గాన. లేదు రఘునాథ్ బాబు గారిని ఒకదానికి అప్రిషియేట్ చేయాలి. మా పార్టీ వాళ్ళు కూడా 100 కోట్లు తమ్ముడు పోయే శాల్తీలే అని చెప్పాడు, అది ఒకటి అప్రిషియేట్ చేయాలి. అంటే మా వాళ్ళు సిద్ధాంతానికి కట్టుబడి ఉండేటోళ్ళు గారు, మా వాళ్ళు దేశభక్తి ఉన్న వాళ్ళేం కాదు, మా వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే అడిపోయేటోళ్ళే. ఒక్క 30 మంది మంత్రులు పోరన్నారు. ఎందుకు పోరంటే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు కనుక వాళ్ళు పోరు అన్నారు. మీరే చెప్పారు కదా సార్, నేను చెప్పింది కాదు కదా, మీరే స్వయంగా చెప్పారు. ఎక్కువ అడుగుతారు అర్థం అదే. నేను టెంప్ట్ అవుతాను అన్న. రెండోది అంతేగాని వాళ్ళు 1000 సంపాదిస్తారు అని నాగేశ్వర్ గారు వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తారు నేను అనలేదు. 116 మందికి తల 100 కోట్లు ఎక్కువ అడుగుతారని అన్నారా లేదా? మీరు టెంప్ట్ అవుతారు అది నేనేమన్నాను, ఇది అసాధ్యమైన మాట చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్పాను. అంతేగాని రఘునాథ్ బాబు గారు అది అసాధ్యమైన అవసరం లేదు. ఏనండి రఘునాథ్ బాబు గారు ఎమ్మెల్సీగా మాకు 2 కోట్ల విలువైన ప్లాట్లను 10 లక్షలకి ఇస్తే తిరస్కరించి వాకౌట్ చేసిన నేను టెంప్ట్ కాలే. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు, రిజెక్ట్ చేసి వెంకయ్యనాయుడు గారు కూడా తీసుకోవాలా. 78లో ఎమ్మెల్యే ఉన్న వెంకయ్యనాయుడు గారు కూడా తీసుకోవాలా. వెంకయ్యనాయుడు గారు తీసుకోవాలా. 78 గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు సంగతి చెప్పండి, కర్ణాటక సంగతి చెప్పండి. తీసుకున్నారా లేదా? వెంకయ్యనాయుడు గారు అంటున్నా స్వర్ణ భారతి ట్రస్ట్ బయట నుంచి డబ్బులు తీసుకుందని ఐటీ పంపించారు మోడీ గారు. ఇప్పుడు ఇక్కడ ఒక డబ్బులు నేను చెప్పేది ఏంటంటే 104 వాళ్ళు డబ్బుల కోసం ఏ టెంప్టేషన్ లేకుండా వాళ్ళు అదే చెప్తా చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు డబ్బుల కోసం చేయరు. వాళ్ళు ఒక పార్టీ మీద వాళ్ళకు ఉన్నటువంటి కోపంతో చెయ్యొచ్చు, అది కూడా చేస్తారని. ఎందుకంటే రేపు ఇది వీగిపోవచ్చు. రజనీకాంత్ గారు నాగేశ్వర్ గారు మీరు ఒక్కసారి లైవ్ తీసేయండి. రఘునాథ్ బాబు గారు కరెక్ట్ ఫిగర్ కూడా చెప్తారు మనకు. ఏం మరి ఆయన మంచి మనిషి, ఆయన దాచుకోడు, లైవ్ లోనే చెప్పాడు కదా మా వాళ్ళు కూడా టెంప్ట్ అవుతారని. 100% చెప్పకూడదు. లైవ్ తీసేయండి, రఘునాథ్ బాబు కరెక్ట్ ఫిగర్ చెప్తారు. ఏ మనిషి అయినా అవుతాడు అన్నదాన్ని చెబుతున్నా. అది కాబట్టి అసంబద్ధమైన ఇక్కడ అసాధ్యమైన రఘునాథ్ బాబు గారు సింపుల్ లాజిక్ ఒకటే నిమిషం నేను చెప్పేది వినండి. మీకు ఇచ్చే సలహా ఏంటంటే కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనీయమనండి. 6 నెలల ప్రభుత్వం పతనం అవుతుంది, బీజేపీకి మంచి పేరు వస్తుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మీరు కర్ణాటక స్వీప్ చేస్తారు. ఇలాంటి కొనుగోలు చేసి మీరు దెబ్బతినకండి అని చెప్తున్నా. మీరు వాళ్ళ అధికారంలో రానియండి, ఏం గొప్పలు ఉండదు. 6 నెలలు ఉంటారు. ఇప్పుడు మాకు తెలుసు అది నిలబడేది కాదు అని, కాబట్టి మేము అటువంటి వాటికి పాల్పడాలి. ఎందుకు ఇంత తాపత్రయం? కానీ
వాళ్ళ కోపాలు ఉండి రావచ్చు కదా, రాకపోతే వాళ్ళకే ఇచ్చేస్తారు కదా, ఏముంది దీనిలో? దీనికి పెద్ద వాదన ఎందుకు? రఘునాథ్ బాబు గారు రేపు రారు. మీరు ఈజీగా తీసుకుంటున్నారు కానీ మీరు మీ దగ్గర నెంబర్ లేదు, మీ దగ్గర నెంబర్ లేదు, నెంబర్ ఏదో వస్తుందని ఆశతో నెంబర్తో వస్తుందని ఆశతో మీకు ప్రభుత్వం ఏర్పాటు ఇచ్చే కంటే ఆల్రెడీ వాళ్ళు 116 నెంబర్ తీసుకుని వెళ్ళారు. 113 కావాలంటే 116 తీసుకుని వెళ్ళారు. నేనేమన్నా వేరే పార్టీలు కొంతమంది ఇష్టం లేనాడు కర్ణాటకలో ఈ 2 పార్టీలు కాకుండా వేరే పార్టీలు ఏమైనా ఉన్నాయా రావడానికి? కామన్ సెన్స్ పాయింట్, కర్ణాటకలో వేరే పార్టీలు కానీ ఇండిపెండెంట్లు కానీ పోనీ ఉన్నారు, వాళ్ళు వస్తారు మాకని చెప్పడానికి, దేశాన్ని నమ్మించడానికి వేరే పార్టీలు ఏమైనా ఉన్నాయా? వేరే ఇండిపెండెంట్లు ఏమైనా ఉన్నారా? ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. అసలు 104తో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం, ప్రమాణ స్వీకారానికి రమ్మని చెప్పడం ఏంటంటే బాబు, అవమానంగా ఉంది. జాతీయ పార్టీ ఎస్ మీరు సంపూర్ణమైన మెజార్టీ వస్తే చెయ్యండి, లేదా పక్క నుంచి ఎవరైనా మద్దతు ఇస్తామని ఎవరైనా లేఖలు ఇస్తే చెయ్యండి. అసలు మీకు మీరుగా ప్రకటించుకోవటం ఏంటి? మీకు మీరుగా ట్వీట్లు చేసుకోవటం ఏంటి? గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండానే ముహూర్తం పెట్టేసుకోవటం ఏంటి? అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో? అది భారతీయ జనతా పార్టీనా లేకపోతే ఏమైనా నాగపూర్ కేంద్రంగా నడుస్తున్న ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘమా? రజనీ గారు ఆర్ఎస్ఎస్ డిక్టేట్ చేస్తున్న దేశాన్ని. చెప్పండి రఘునాథ్ గారు. రజనీ గారు, ఇవాళ మేము ఆ ట్వీట్ పెట్టుకున్నందువల్ల అల్టీరియర్ మోటివ్, మాకేమైనా ఇంట్రెస్ట్, ఒక లాభం ఏముంది మీరు చెప్పండి? లాభం కాదు, లాభం ఏముందంటే రేపు మీరు ఆలోచన చెప్పండి. దానివల్ల మాకు వచ్చి ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు ఒక లాభం ఉండాలా, లేకుండా తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100 కోట్ల ఆఫర్ చెప్తున్నారు, మీరు 116 మందికి 100 కోట్లు ఇవ్వడం రెడీ అయ్యారు, అది కూడా చెప్పండి. పోనీ ఇప్పుడు ఒక పొరపాటు జరుగుండొచ్చు, ఎవరో ఒక రాంగ్ ఫాల్స్ దీనిలో, అంతేగాని దానివల్ల లాభం లేనప్పుడు అది ఎందుకు చేస్తారు? దానివల్ల రఘునాథ్ బాబు గారు ఇంకొక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మీ జనరేషన్ నాయకుడు యశ్వంత్ సిన్హా కర్ణాటకలో జరుగుతున్న ప్రజాస్వామ్యం కూని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, పార్టీ నుంచి బయటకు వచ్చేసినందుకు నేను అంతా సంతోషిస్తున్నానని చెప్పి ఆయన తన ఆవేదనను ట్విట్టర్లో కొద్దిసేపటి క్రితం పంచుకున్నారు. బయటోళ్ళు కాదు, బయటోళ్లే కాదు, మీ వాళ్ళు కూడా అంతే చెప్తున్నారు. అదేలేండి, ఇప్పుడు ఆయన వేరే పార్టీలో నుంచి మా పార్టీకి వచ్చాడు, మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అట్లాంటి వాళ్ళు అబ్బాయి మీ దగ్గర ఉన్నాడు మంత్రిగా, దానికి పెద్ద వేరే పార్టీ నుంచి వచ్చాడు మళ్ళీ బయటకు వెళ్ళాడు అంటున్నా. మంత్రి పదవి పోయేటప్పటికి అంతేగాని ప్రజాస్వామ్యం వచ్చే వాళ్ళకి, ఇప్పుడు పదవుల కోసం వచ్చే వాళ్ళ మాటలకి వెళ్ళిపోయినాక మాట్లాడలాడే మాట. ఇప్పుడు మీ అరుణ్ జైట్లీ గారు మీ పార్టీలో ఉన్నారు కదా, అరుణ్ జైట్లీ గారు ఇప్పుడు పార్టీలో ఉన్నారు కదా, భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టున్నారా లేదా బయటకు వెళ్ళిపోయినారు? పదవి ఇన్ఛార్జ్ వేరే వాళ్ళకి ఇచ్చారు. అయితే ఇప్పుడు అరుణ్ జైట్లీ ప్రకటన పేపర్లో చదివారు, నేను మళ్ళీ చదువుతున్నా ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కనుక. హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలు అత్యధికులు కూటమిగా ఏర్పడితే ఆ కూటమి నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ఆహ్వానించాలి, స్వల్ప సమయం బల నిరూపణకు ఆదేశించడం సరైన చర్య అవుతుంది. ఇది మీ అరుణ్ జైట్లీ గారు మణిపూర్ ఎన్నికల్లో ఇచ్చిన స్టేట్మెంట్. కనుక మీ భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 నెంబర్ 3గా ఉన్న అరుణ్ జైట్లీ గారి ప్రకటన కూడా ఇప్పుడు కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయట్లేదంటే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో జరుగుతుందా, నాగపూర్ చెప్పినట్టు నడుస్తుందా గవర్నర్ కార్యాలయం? చెప్పండి. గౌతమ్ గారు వీటన్నీ మాట్లాడుకున్నాం, దీని సమాధానం కూడా చెప్పా. ఇప్పుడు మీరు అడిగింది మేము చేస్తున్నాం అని చెప్పా. ఆ రోజు మీరు ఏమడిగారు? సింగిల్ లార్జెస్ట్ పిలవమన్నారు. మేము ఇప్పుడు జరుగుతుంది అది, మేము కూడా చేయట్లా, గవర్నర్ చేస్తే ఇంకా చేయలా, చేస్తే మీరు అడిగింది అప్లై చేసినట్టు. అంటే మీ దగ్గర ఎప్పుడైనా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గోవాలో గవర్నర్ వ్యవస్థల్ని గోవాలో ఒకలాగా, మణిపూర్ లో ఒకలాగా, ఆంధ్రప్రదేశ్ లో ఒకలాగా, సుప్రీంకోర్టు తీర్పుల్ని నేను చెప్తున్నా, స్పీకర్ల వ్యవస్థని మీ ఇష్టానుసారం నడపడానికి, గవర్నర్ వ్యవస్థను మీ ఇష్టానుసారం నడపడానికి, సుప్రీంకోర్టుని ఆర్బీఐని మీ ఇష్టానుసారం ఎలక్షన్ కమిషన్ని నడపడానికి భారత రాజ్యాంగం ఒప్పుకోదు. భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు కనుకనే మీరు ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఈ ఎన్నికల్లో ముసుగేసుకుని పార్లమెంట్ పేరు మీద, ఎన్నికల పేరు మీద పార్టీలు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ పేరు మీద భారతదేశాన్ని దురాక్రమించాలనుకుంటున్నారు, డబ్బులతో కొనాలనుకుంటున్నారు. అందుకనే గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళని ఈ 35,000 కోట్ల అవినీతి పరుల్ని మీరు ఆరోపించిన అవినీతిని లేదు అని చెప్పిన పార్టీ 7-8 సీట్లు ఇచ్చి పెట్టి ఈవేళ డబ్బులతో కొనుగోలు చేయబోతుంది. 23 కేసులున్న యడ్యూరప్పని ముఖ్యమంత్రిగా పెట్టుకోబోతున్నారు.
సిగ్గుపడాలా భారతదేశానికి మీరు చెప్పేదేంటి కొద్దిసేపట్లో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడబోతున్నారు. కర్ణాటక డెవలప్మెంట్స్ మీద ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపున కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి జేడీఎస్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే క్యాంపులు మొదలుపెట్టారు. రిసార్ట్కు తరలించారు తమ పార్టీ ఎమ్మెల్యేలను. కాంగ్రెస్ పార్టీ 77 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించారు. కొద్దిసేపటి క్రితం అందరూ ఎమ్మెల్యేలు ఈగల్టన్ రిసార్ట్కు చేరుకున్నారు. మరోవైపున జేడీఎస్ కూడా క్యాంపు నిర్వహిస్తూ ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి బీజేపీ నుంచి, కొనుగోలు నుంచి, హార్స్ రైడింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పటికే రిసార్ట్లకు తమ ఎమ్మెల్యేలను తరలిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కర్ణాటక రాజకీయాల్లో ఒకసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో ఏం చేయాలో అర్థం కాని వాతావరణంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది ఆయా పార్టీలకు, కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలకు పెద్ద కష్టమైపోతున్న తరుణం ఉంది. ఈరోజు ఉదయం కుమారస్వామి 100 కోట్లు ఎమ్మెల్యేలకి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు, బేరసారాలు ఆడుతున్నారని బీజేపీ మీద ఆరోపణ చేసిన ఈ తరుణంలో ఎమ్మెల్యేలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి రిసార్ట్లకు తరలించి క్యాంపులు నిర్వహిస్తున్న తీరు కనిపిస్తుంది. అయితే రిసార్ట్లు ఎంతవరకు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కనిపిస్తుంది? టెక్నాలజీ పెరిగిపోయింది, మొబైల్ ఫోన్లు ఉన్నాయి, అందుబాటులో రకరకాల మార్గాల్లో రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రిసార్ట్ల ద్వారా, క్యాంపుల ద్వారా ఎమ్మెల్యేలను ప్రొటెక్ట్ చేసుకోవటం సాధ్యమా? తమ పార్టీకి కట్టుబడి ఉండేలాగా వాళ్ళని ఉంచటం సాధ్యమేనా? రమణ గారు, ఓవి రమణ గారు, మీరేమంటారు? మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా క్యాంపు నిర్వహిస్తున్నారు. మీరు అందరినీ యునైటెడ్గా ఉంచుకొని మీ పార్టీకి దగ్గర ఉంచుకోగలిగే పరిస్థితిలో ఉన్నారా? మా వరకు అయితే మా పార్టీలంతా మొత్తం ఇంటాక్ట్లో ఉన్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కంపెనీ ఏ ఒక్కరు కూడా పోలేదు, వాళ్ళు కూడా అంతా ఇంటాక్ట్లోనే ఉన్నారు. అయితే బీజేపీ వాళ్ళు 100 కోట్లు ఆఫర్ చేస్తామని చెప్పే పరిస్థితి వస్తే ఎంబీఏ చదివిన మన రాజుగారు చెప్పాలి 100 కోట్లు ఆఫర్ చేయడానికి కూడా సిద్ధమైపోయినారని చెప్పి మాట్లాడేస్తే ఇంకా ఎవరు రిసార్ట్లో ఉన్నా ఎవరెంతమంది ఉంటారు, ఏమైపోతుంది? ఇంకా అనెతికల్గా ఆయన అన్ని మాట్లాడితే 100 కోట్లు ఎట్లా ఇస్తారు అని మాట్లాడుతున్నారు. 100 కోట్లు రావడానికి ఎట్లా డబ్బులు వస్తాయండి అని మాట్లాడుతున్నారు. ఏమంటే డిమానిటేషన్ తర్వాత మీకు గుజరాత్లో 500 కోట్లు పడింది, మీకు మీ సీఎం మీ ప్రైమ్ మినిస్టర్ స్టేట్లోనే మీరు ఎంబీఏ చదివారు, మీకు గుర్తుకు రాలేదు. బెంగళూరులో 750 కోట్లు బయటకు వచ్చింది డిమానిటేషన్ అయిన తర్వాతనే. ఆ డబ్బులు ఎట్లా వచ్చినా మీరు ఎంబీఏ చదివారు, నేను కూడా ఎంబీఏ చదివాను. ఎంబీఏ చదివినంత మాత్రమే డబ్బులు బ్లాక్ మనీ ఎట్లా బయటకు వస్తాయని కాదు. కర్ణాటకలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, మరి మీరు ఎంబీఏ చదివినారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అడగలేరు. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఈ పొద్దు 100 కోట్లు తీసుకొని పెట్టిన తర్వాత మేము ప్రొటెక్ట్ చేయగలుగుతాం, ఎథికల్గా ప్రొటెక్ట్ చేస్తాం. కాంగ్రెస్ దగ్గర కానీ జేడీఎస్ దగ్గర అంత డబ్బులు ఇవ్వడానికి ఎవరి దగ్గర స్తోమత లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. న్యాయంగా ధర్మంగా మేము అడిగిన ప్రకారం మాకు మెజార్టీ ఉంది, మాకు ఇవ్వాలి అంటున్నాం. నిన్నటి నుంచి మీరు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. నిన్నటి నుంచి ఏం చేశారు? జేడీఎస్ ఎమ్మెల్యేస్ మాతో వస్తున్నారు, రేవಣ್ణ మాతో వస్తున్నాడు కాబట్టి మాకేం ఇబ్బంది లేదని చెప్పారు. అది ఫెయిల్ అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది. ఇవాళ ఉదయం నుంచి మళ్ళీ కొత్త ట్రెండ్ ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, కొంతమంది లింగాయస్ ఉన్నారు కాంగ్రెస్లో, ఆ లింగాయస్ గోడా గోడా కమ్యూనిటీకి సంబంధించిన కుమారస్వామి సీఎం అవుతున్నాడు కాబట్టి లింగాయస్ ఆయన దగ్గర పనిచేయడం లేదని అదొక ట్వీట్ పెట్టారు. మీ మొత్తం ట్వీట్ రాజకీయమే కానీ గవర్నర్ దగ్గర నుంచి ఏమీ మెసేజ్ లేదు. ఇదొక మైండ్ గేమ్. మీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యేలతో ట్వీట్ పెట్టించడము, ట్వీట్ రాజకీయం నిన్నటి స్టార్ట్ చేశారు. అంటే ఈ విధంగా పబ్బం గడుపుకుంటే కాంగ్రెస్ నుంచో జేడీఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తారు, వాళ్ళని మనం ఏమన్నా యూజ్ చేసుకుంటామని. ఇటువంటి నీచమైన ఆలోచన మీకు తప్ప నుంచి ప్రపంచంలో ఎవరికి రాదు. మీరు ఎన్ని చేసుకున్నా ఎంత చేసినా కాంగ్రెస్ కర్ణాటక ఉంటుంది. ప్రొవైడెడ్ మీరు కన్నా 100, 70, 150 ఏదో ఒకటి ఇచ్చి చేసుకుంటే దాన్ని ఎవరేం కాపాడలేరు. అయినా కూడా ఇది మొత్తం కూడా ఈరోజు నాకు తెలిసిన సాయంకాలం తెలిసిన ఇన్ఫర్మేషన్, సెక్యులర్ పార్టీస్ ఈ కంట్రీలో ఎన్ని ఉన్నాయో నాన్ బీజేపీ పార్టీస్ ఎన్ని ఉన్నాయో అందరూ కూడా దేవగౌడ గారితో టచ్లో ఉన్నారు. ఈ ఇష్యూని అంత ఈజీగా వదిలే సమస్య లేదు. ఒకవేళ మేము అనుకోవటం ఇప్పుడు కూడా వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ అన్ గవర్నర్. ఆయన ఎందుకంటే ఆయన వైస్ డెసిషన్ తీసుకుంటాడు, ఇవన్నీ పెట్టుకునే ఆలోచన నమ్మకం అయితే మాకు ఉంది. అలా కాకుండా ఆయనకైనా బీజేపీకే చేసే పరిస్థితి వస్తే వీ విల్ నాట్ లీవ్ దిస్ ఇష్యూ సో ఈజీలీ. మేము కోర్టు లీగల్ ఫోరంకి వెళ్తాం. లీగల్ ఫోరం కాకుండా ఇవాళ సాయంకాలమే ఎంతమంది ఉన్నారో ఈ భారతదేశంలో నాన్ బీజేపీ ఎమ్మెల్యే సెక్యులర్ పార్టీస్ అన్ని కూడా దే వాంట్ టు కమ్ టుగెదర్ అండ్ ఫైట్ ఫర్ దిస్ ఇష్యూ. మేము అంత ఈజీగా తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీన్ని మేము వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, ఒక 6 నెలలో సంవత్సరం అధికారంలో ఉండొచ్చు. 2019లో ఏదో ఒక రకంగా అడ్డమైన గడ్డి తిని మనం అధికారం తీసుకుని 19లో మనం వస్తే 19లో మనం తీసుకుంటాము. సౌత్లో మేము ఎంటర్ అయినామని గొప్పగా నేను చెప్పారు కదా, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని.
నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో కూడా మాకు బ్రహ్మాండమైన పెట్టారు, బ్రహ్మాండ మెజారిటీ పెట్టారు. నో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఆల్సో హ్యావ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి వాళ్ళ నాయకుడే చెప్పాడు. దానికోసం ఈ తాపత్రయాలను పడుతున్నారు 2019 రావాలని. వాళ్ళు ఎన్ని చేసినా సౌత్లో వాళ్ళ ప్రెజెన్స్ ఉండదండి. కాంగ్రెస్లో వాళ్ళు కర్ణాటకలో ఇప్పటి వరకు వాళ్ళ అధికారంలో వచ్చిన ఒకే ఒకసారి, అది 2008లో ఒకసారి వచ్చారు. నాగేశ్వర గారు, ఎమ్మెల్యేలు క్యాంపుల ద్వారా ఎమ్మెల్యేలను ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మీ అంచనా? అది మన దేశ చరిత్రలో ఎప్పుడు ఎట్లా ఎవరిని ప్రొటెక్ట్ చేయలేదు. రఘునాథ్ బాబు గారు అన్నది 100% నిజము. టెంప్ట్ అవుతారు, చాలా 199% టెంప్ట్ అవుతారు. మనకు నార్త్ ఇండియన్ బీజేపీ లీడర్స్ అంత కరడుగట్టిన నాయకులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులు కారు. పాపం మీరు రఘునాథ్ బాబు గారు మంచి నాయకుడు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు మంచి నాయకులు, వీళ్ళంతా డీసెంట్ పొలిటీషియన్స్. వీళ్ళని పట్టుకొని అడిగితే వీళ్ళు ఏం చెప్తారండి? అమిత్ షా లాంటి వాళ్ళు ప్రపంచం మునిగినా ఆయన అధికారం కోసం ఏమైనా చేసే రాజకీయ నాయకులు ఢిల్లీలో కూర్చున్నారు, పార్టీ పెద్దలు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గతంలో చేసిన పనులన్నీ మేము చేస్తామంటున్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే 2017లో కాంగ్రెస్ అడిగింది, ఇప్పుడు బీజేపీ అడుగుతోంది. అప్పుడు బీజేపీ అడిగింది, ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతున్నారు. ఇప్పటికైనా ఈ దేశంలో విచిత్రం ఏంటంటే డబ్బులకు టెంప్ట్ అవడమే కాదు, మీకు ఇక్కడ కాగదు, సెంట్రల్ ఏజెన్సీస్ రంగంలో దిగుతాయి. ఈ ఎమ్మెల్యేలో చాలామందికి అనేక రకాల అక్రమ వ్యాపారాలు ఉంటాయి, వాటిపైన అటాక్స్ మొదలు పెడతారు, సిబిఐలు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. మీరు ఏం తొందరపడకండి. ఈ రిసార్ట్ల పైన రైడింగ్లు జరుగుతాయి, రిసార్ట్ల పైన కూడా రైడింగ్లు అవుతాయి. ఇందులో చాలా గందరగోళం అంతా. ఒక సబ్మిషన్, గతంలో గుజరాత్ అక్కడ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలను ఎక్కడైతే దాచిపెట్టారో అదే రిసార్ట్, ఇది కూడా రిసార్ట్ పైన రైడింగ్ అయింది కదా, సేమ్ రిసార్ట్, రిసార్ట్ పైన రైడింగ్ అయింది కదా, అదే రిసార్ట్. అందువల్ల ఇవన్నీ అవుతాయి. ఒక్కసారి బీజేపీ నిర్ణయం తీసుకుంది అంటే అధికారంలోకి రావటానికి ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదు. వీళ్ళు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు, కానీ అల్టిమేట్గా నష్టపోయేది బీజేపీ. 2008లో ఇలాంటి పనులు చేసి 3 ముఖ్యమంత్రులు మారి 3 జల్ల నీరు దాగి 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అదే జరుగుతుంది. నేను అందుకే ఇంతకుముందు చెప్పాను, బీజేపీ శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే గౌరవంగా ప్రతిపక్షంలో ఉంటే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. 2019లో మీకు కర్ణాటక నుంచి మ్యాక్సిమం ఎంపీలు వస్తారు, తర్వాత మీరే అధికారంలోకి వస్తారు. కాదు మాకు ఇప్పుడే అధికారం రావాలని తొందరపడితే జరగబోయే పరిణామాలు గతంలో లాగానే ఉంటాయి. ఎంతవరకు సాధ్యమవుతుంది మీ ఎమ్మెల్యేలు ఉంచుకోవడం? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే కొంచెం వనరబుల్గా ఉంటారు, ఈజీగా క్యాచ్ చేయొచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సార్ రజనీకాంత్ గారు, కాంగ్రెసే కాదు వారు చెప్పిన, మా రఘునాథ్ బాబు గారు చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా 100 కోట్లు ఇస్తామంటే యడ్యూరప్ప దగ్గర ఉండరు. కర్ణాటక లేదా డబ్బు విలువ లేదా, కోటి అంటే లెక్క లేదా? కాదు, మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ దగ్గరికి 100 కోట్లు ఇస్తానంటే వాళ్ళు కూడా వచ్చేయచ్చు. బహుశా 100 కోట్లు డబ్బు విషయం చూస్తే ఈవేళ ఉన్న పరిస్థితుల్లో అసలు ఏ పార్టీలోనూ అంత నిజాయితీ పరులు, అద్భుతమైన నిజాయితీ పరులు ఉండే అవకాశమే లేదు. కనుక వాడు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చేస్తుందంటే కర్ణాటకలో అబద్ధాలు చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ అబద్ధాలు చెప్పాడు. ఆ తర్వాత ఐటీ రైట్స్ ఓన్లీ కాంగ్రెస్ మీద టార్గెట్ పెట్టి ఐటీ రైట్స్ చేయించారు. తర్వాత ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు, కొనుగోళ్లకు దిగుతున్నారు. మొత్తం ఇదంతా ఏం జరుగుతుంది? స్వయంగా గవర్నర్ ఇప్పుడే ఆదేశించారు, యడ్యూరప్పకు ఒక లెటర్ రాశారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి యడ్యూరప్పకు ఆహ్వానం పలుకుతూ గవర్నర్ కొన్ని క్షణాల క్రితం అధికారికంగా లెటర్ రాశారు. ముందు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ లీక్ చేసినప్పటికీ ఇప్పుడు అధికారికంగా డైరెక్ట్గా మీరు చూడొచ్చు, డైరెక్ట్గా యడ్యూరప్పకు గవర్నర్ రాసిన లెటర్, చాలా స్పష్టంగా రాసిన లెటర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఐఎమ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ యువర్ లెటర్ డేటెడ్ 16th ఇన్ఫార్మింగ్ మీ that you have been elected the leader of BJP legislative party of Karnataka. I am also received the letter dated 15th May 2018 seeking the claim to form the government. సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాను, ఫుల్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను విశ్వాసం నిరూపించగలుగుతానని ఏదైతే యడ్యూరప్ప రాసిన లెటర్ను బేస్ చేసుకొని గవర్నర్ ఆయన లెటరు ఆయన ఏవైతే ఎమ్మెల్యేల సపోర్టు ఉంది అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని యడ్యూరప్పకు గవర్నర్ కొద్ది క్షణాల క్రితం లేఖ రాశారు. రేపు ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి రమ్మని ఆహ్వానిస్తూ గవర్నర్ వజుభాయ్ ఆయన కొద్ది క్షణాల క్రితం ఆదేశించారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలో కొయిలేషన్ ఏర్పాటుకు సాధ్యం కాని వాతావరణం ఉన్నట్లుగా గవర్నర్ భావించారా, లేకపోతే కొయిలేషన్ ఉన్నదాన్ని ఏదైతే పోస్ట్ పోల్ ఎలియన్స్ని గుర్తించలేదా గవర్నర్? ఆయన ఉద్దేశం ఏదో కానీ
ఆయన స్పష్టంగా గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ 104 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిలిచారు. 113 మ్యాజిక్ ఫిగర్. 113 కావాల్సిన మిగతా 9 మంది ఎమ్మెల్యేల మద్దతు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తీసుకువస్తుందనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. నాగేశ్వర్ గారు, క్విక్ రియాక్షన్ మీ దగ్గర నుంచి. అంటే మీకు రాజ్భవన్ కన్నా ముందు బీజేపీ ప్రకటించింది, రాజ్భవన్ నిర్ణయానికి ముందే రవిశంకర్ ప్రసాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్ణయం వచ్చింది. అసలు ఈ కౌంటింగ్కి ముందే యడియూరప్ప నేను 17th రోజు ప్రమాణ స్వీకారం చేస్తా అన్నాడు. ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇదంతా ఎన్నికల ఓట్లు లెక్క పెట్టలే, డేట్ ఎప్పుడో చెప్పిండు 17th 9th ఎప్పుడో చెప్పిండు ఆయన. ఒకసారి కర్ణాటక ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఏనైతే మాట్లాడుతున్నారు ఒకసారి విందాం. Inviting him to take the oath and form the government. I welcome the invitation. Bharatiya Janata Party has always followed the core democratic principles. There is a well laid out procedure when the clear mandate is not there, the majority is not there, then what to do? In such situations, when there is no pre-poll alliance, when there is no alliance before elections, and accordingly no endorsement for such alliance from the people, according to the Constitutional Convention, Supreme Court observation in S.R. Bommai case and in other such instances, single largest party should be called and should be given an opportunity to form the government and prove the majority on the floor. There are two important conventions and important observations. According to that, single largest party in Karnataka 2018 elections which have been held recently, BJP is the single largest party. Out of 222 constituencies which went for elections, BJP has got 104 seats. Now the two other parties, I would like to make a very serious observation here. These two parties, whole world has watched, whole Karnataka has watched. These two parties had fought not just against BJP but the other party also. There was no ideological convergence. There was no synchronization of any kind. There was not any kind of explicit alliance or partnership or manifesto or program understanding. It was not just that. They fought very bitterly and they criticized each other in a bitterest terms. Personalized attacks were also there. All are now available in the public domain. Anybody can watch. Now, after election results came out, seeing that BJP has emerged as single largest party, they have conveniently forgotten two important aspects.
of this mandate. This mandate is a complete rejection of Congress rule. This mandate is complete rejection of Siddaramayaji's government and its performance and its policies. The other party also has taken the same thing as we have taken. So when the rejection is about the past government, here comes the question, how this has become possible to have an understanding just to keep BJP off. It is a complete subversion of the mandate and complete subversion of the democratic process, and it should be treated as a sabotage of the people's expression, which is very sacred for the democratic process and democratic practice. Now people of Karnataka, they know how it is unholy alliances, how it is unacceptable alliance. Now with this background, there is a clear convention, constitutional direction, Supreme Court directive, and all these judgments are there in support of our claim. When we went to His Excellency with pure heart and with a sacred commitment for the democracy, and also historic responsibility in Karnataka, which BJP has got in the form of mandate to implement the mandate and to translate our commitment. Now in this situation, I am very happy. Under the leadership of Yediyurappa ji, BJP has got an opportunity. Our able leader, Shri Yediyurappa ji, will definitely take the responsibility to implement this mandate. And we have sat and we have discussed the pros and cons and the challenges implicit in this situation, and our entire leadership, after discussion, we have come to conclusion, and Yediyurappa ji has taken this task. Now we will prove the majority on the floor of the House, which is the part of the directive from the Governor. We are happy to announce, while giving the invitation, he has commanded floor test should be taken within 15 days after assumption of the office. Dear media friends, now tomorrow there will be a swearing-in ceremony. Shri Yediyurappa ji, leader of BJP, will be taking oath and will be taking the responsibility of proving the majority on the floor of the House as instructed by His Excellency Shri Vajubhai Wala ji. Tomorrow he will be taking alone as a Chief Minister, and after we prove the majority on the floor, then we will go for the complete collective cabinet and expansion. So this is the serious responsibility the state has put on us and on the shoulders of Yediyurappa ji. With complete sense of responsibility, he has taken up this. My appeal to
గవర్నర్ నిర్ణయాన్ని బీజేపీ కర్ణాటక ఇన్ఛార్జి మురళీధర్రావు స్పష్టంగా ప్రకటించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేపు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రేపు ఉదయం 9:30 గంటలకు. ఆ తర్వాత బల నిరూపణ పూర్తయిన తర్వాత 15 రోజుల్లో బల నిరూపణ చేసుకుంటాము. ఆ తర్వాతే పూర్తి స్థాయి క్యాబినెట్ను ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. ఇప్పటి వరకు ఏవైతే చర్చకు వస్తున్నో గాసిప్గా పెద్ద ఎత్తున జరుగుతుందని ఏదైతే అంచనా కడుతూ వచ్చారో అదే అంచనాలు నిజం చేస్తూ గవర్నర్ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీని మాత్రమే ఆయన ఇన్వైట్ చేశారు. దీనికి ఆయన న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత 2 ప్రధానమైన కేసులు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇంకా మరో కేసును రెండింటిని కన్సిడర్ చేసుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తున్నట్లుగా గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. అయితే రిమైనింగ్ 9 మంది ఎవరైతే ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడి నుంచి తెస్తారు బీజేపీ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. 15 రోజుల పాటు కర్ణాటకలో ఆసక్తికరమైన రాజకీయ డ్రామా జరగబోతుంది. ఒకవైపున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు రిసార్ట్లో ఉన్నారు, క్యాంపు రాజకీయాల్లో ఉన్నారు. ఇంకోవైపున బీజేపీ ఓపెన్గా రేపు ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేల మద్దతు కోసం సీరియస్ ట్రై చేసే అవకాశం ఉంది. ఈ సీరియస్గా ట్రై చేసి ప్రాసెస్లో ఎన్ని పొలిటికల్ డ్రామాలు ఉంటాయి, రైడ్లు ఉంటాయా, ఎమ్మెల్యేలు లాక్కు రావడం ఉంటుందా, కొనుగోళ్లు అమ్మకాలు ఉంటాయా, లేదంటే ఇంకా అనూహ్యమైన పరిణామాలు ఏమైనా ఉంటాయా అనేది చూడాలి. ఏదైనా కర్ణాటక రాజకీయం రాబోయే 15 రోజులు మాత్రం అత్యంత ఆసక్తికరమైన పరిణామాల వైపు అయితే దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఓవి రమణ గారు, మీ జేడీఎస్ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుంది కానీ గవర్నర్ బీజేపీకి అవకాశం ఇచ్చారు. మీ క్విక్ రియాక్షన్ ఏంటి? ఇది ఎక్స్పెక్ట్ చేసిందే రజనీ గారు. మనం 2 రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నాము. ఆయన ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కాబట్టి తప్పకుండా ఇటువంటి డెసిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. ఇప్పుడు వారు చెప్పిన స్టేట్మెంట్లో 2 ఆస్పెక్ట్స్ మనం మాట్లాడాలి ఇక్కడ. ఒకటి ఏంటంటే హౌ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. సో వెన్ ఈ షార్ట్ ఆఫ్ 9 మంది ఎమ్మెల్యే ఆయన తక్కువ ఉన్నప్పుడు 9 మంది ఎలా తీసుకొస్తాడో చెప్పలేదు. రెండోది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 9 మంది ఎమ్మెల్యేని ఆయన ఎవరి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి, కాంగ్రెస్ నుంచి తీసుకెళ్ళాలి లేదా జేడీఎస్ నుంచి తీసుకెళ్ళాలి. ఆయన చెప్పిందంటే సైద్ధాంతిక పరంగా కాంగ్రెస్ జేడీఎస్ ఒకరినొకరిని తిట్టుకున్నారు, ఒకరికొకరు తీసుకున్నారంటే దేర్ ఇస్ నో పీపుల్స్ యాక్సెప్టెన్స్ అన్నారు. ఇదే ఎప్పుడైతే చీలకపోతున్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ కానీ జేడీఎస్ ఎమ్మెల్యేస్ నాకు అటుంటే ఏం ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకంటే వీళ్ళని బీజేపీ వాళ్ళని తిట్టిన వాళ్ళే కదా, మళ్ళీ వేర్ దేర్ ఇస్ ఎ పీపుల్స్ యాక్సెప్టెన్స్ ఫర్ దీస్ పీపుల్. ఇప్పుడు ఆయన మాట్లాడి వాళ్ళకి పీపుల్ యాక్సెప్టెన్స్ లేదు కదా. సో ఇవన్నీ విల్ హైలైట్ ఆల్ దీస్ పాయింట్స్. రేపు ఇదే నిజం ఇదే అయిపోతే దేర్ ఆర్ సో మెనీ ఫోరమ్స్. మా వాళ్ళు కూడా రేపు డిస్కస్ చేస్తాం, దేవగౌడ గారితో కూడా మా వాళ్ళంతా డిస్కస్ చేస్తారు. చేసిన తర్వాత హౌ టు అప్రోచ్ ఆల్ దీస్ పీపుల్ విల్ సీ. తట్టుకోగలుగుతారా? వీళ్ళు చేయాల్సిన పనులు తట్టుకోగలుగుతారా? 100 కోట్లని మీరే అనౌన్స్ చేశారు. 100 కోట్ల ఫిగర్ల నుంచి మీ ఎమ్మెల్యేలు కాపాడుకోగలుగుతారా? 100 కోట్లు ఇస్తే ఏముంది, ఇప్పుడు ఆయనే అన్నారు కదా మా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము 100 కోట్లకైనా అన్నప్పుడు 100 కోట్లు ఇస్తానప్పుడు మా వాళ్ళని మేము తట్టుకోగల పరిస్థితి మేము లేము. మేము కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండరు. 100 కోట్లు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇస్తే ఇంకా అది ఇట్స్ లెట్ ఎంటైర్ నేషన్ వాచ్. రైట్. గౌతమ్ గారు, మీరు కూడా సీరియస్గా బీజేపీ రాకూడదని ట్రై చేశారు కానీ బీజేపీకి అవకాశం వచ్చింది. అవకాశం వస్తే బీజేపీకి అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదనే కాన్ఫిడెన్స్ బీజేపీలో ఉంది అని అంటే ఎంతవరకు మీ ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంది? మీ ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి మీ దగ్గర ఏం ప్లాన్ ఉంది? సార్, ఇప్పుడు గతంలో మీకు ఒక ఉదాహరణ చెప్తారు. రిసార్ట్లో ఉన్నటువంటి గుజరాత్ ఎమ్మెల్యేలని రాజ్యసభ సందర్భంగా ఇదే రైడ్లు చేయించి అదే రిసార్ట్ మీద అదే డీకే శివకుమార్ మీద మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయించి ఎమ్మెల్యేని డిస్టర్బ్ చేసి అక్కడ అహ్మద్ పటేల్ గారిని ఓడించడానికి ఒక ప్రయత్నం చేశారే. సేమ్ రేపు సీఎంగా గవర్నర్ కార్యాలయం ఇప్పుడు ఒక అనైతికమైన రాజ్యాంగాన్ని కిల్ చేసి ప్రజాస్వామ్యాన్ని కిల్ చేసి మెజారిటీ రాని పార్టీకి అత్యధిక సీట్లు వస్తే కాదు మెజారిటీ రాని పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇచ్చారో ఈ పవర్ ని దుర్వినియోగం చేసి రేపు రిసార్ట్ల మీద ఎమ్మెల్యేల మీద పడి బెదిరించి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతున్నారు, విందాం. इस पार्टी के प्रधानमंत्री भी बहुमत को अमर्यादित, अलोकतांत्रिक और भ्रष्टाचार के कारण अल्पमत को बहुमत बनाने में ट्रायल भी फेस कर चुके हैं. आप समझ रहे हैं मैं क्या बता रहा हूं. इसलिए कृपया करके कांग्रेस पार्टी हमें ना संविधान की मर्यादा सिखाए न संविधान और लोकतंत्र के संस्कार बताए. इसकी चर्चा मैं पहले भी कर चुका हूं कि किस प्रकार से कांग्रेस पार्टी ने आपातकाल लगाया, न्यायपालिका को सुपरसीड किया और एक कमिटेड न्यायपालिका की बात की है. यह रिकॉर्ड पर है, पार्लियामेंट के रिकॉर्ड पर. यह बात मुझे इसलिए कहनी पड़ रही है भाजपा की ओर से कि आज लोकतंत्र की दुहाई भाजपा को बताई जा रही है.
तो कृपया करके कांग्रेस पार्टी हमें नसीहत न दे। यह बात मैं बहुत विनम्रता से कहना चाहता हूं। अब जहां तक आज के विषय का सवाल है, थोड़ा मैं आप लोग के माध्यम से सुप्रीम कोर्ट के कुछ फैसले क्या हैं और राज्यपाल के अधिकार क्या हैं, इसके बारे में बताना चाहता हूं। बार बार बम्बई जजमेंट की बात की जा रही है और मैं अपने पत्रकार मित्रों से बहुत विनम्रता से आग्रह करूंगा कि देश के सामने इसकी सच्चाई जानी चाहिए। కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా కొద్దిసేపటి క్రితం మురళీధరరావు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని ఉదహరిస్తున్నారు. కాంగ్రెస్ మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజాస్వామ్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. క్విక్గా క్లోజ్ చేద్దాం. హరిరామ్ గారు, ఏదైతే వెయిట్ చేశామో ఆ విషయం అయితే క్లారిటీ వచ్చింది. మీ రియాక్షన్ ఏంటి? బీజేపీ ఎట్లా సాధించుకోగలుగుతుంది అనుకుంటున్నారు ఇది నెంబర్? రజనీకాంత్ గారు, దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్, ఎస్పెషలీ మార్నింగ్ ఇంకా జరిగిన డెవలప్మెంట్స్లో. ప్లస్ నేను బీజేపీ వాళ్ళకి ఇప్పుడేమి ఇద్దరు మాట్లాడినారో వాళ్ళకి డస్ నాట్ వాళ్ళు ఏమేమి మాట్లాడినారో అదో డస్ నాట్ అప్లై ఫర్ దెమ్. వాళ్ళు గోవాలో ఏం చేశారు, మణిపూర్లో ఏం చేస్తున్నారు, మిజోరాంలో ఏం చేస్తున్నారు, ఇదంతా వాళ్ళకి అప్లై అయ్యలేదా? ఐడియాలజికల్ విచారంలో వచ్చినప్పుడు దే హ్యావ్ గాన్ విత్ ద పీడీపీ, ద సపరేటిస్ట్. ಯಾವ ఐడియాలజీ సపరేట్? పీడీపీ టాక్స్ అబౌట్ సపరేటిజం, దే వాంట్ సపరేట్ కాశ్మీర్. వాళ్ళ చేతిలో సేరి వాళ్ళు ఆమె సర్కారు గవర్నమెంట్ కాశ్మీర్లో చేసినప్పుడు వెర్ ఇస్ ఐడియాలజీ? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇంకొక ప్రశ్న చాలా ముఖ్యంగా 7 ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వస్తారు? మీరు కాంగ్రెస్ని ఇంకా తీసుకొని వస్తారంటే, జేడీఎస్ని ఇంకా తీసుకొని వస్తారంటే, బీఎస్పీని ఇంకా తీసుకొని వస్తారంటే, ఈవెన్ వెర్ ఈజ్ యువర్ ఐడియాలజీ అండ్ వెర్ ఈజ్ దేర్ ఐడియాలజీ? సో కంప్లీట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఇట్ ఈస్ కంప్లీట్ డబుల్ స్టాండర్డ్స్. దే డోంట్ మీన్ వాట్ దే ఆర్ టాకింగ్. దే ఆల్వేస్ నేను ఓపెన్ బీజేపీ వాళ్ళకి అడుగుతున్నాను, మీరు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, బీజేపీ ఏ మంత్రి అయినా కావచ్చు, బీజేపీ ఏ వ్యక్తి అయినా కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న గౌరవాన్విత పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడిన ఒక 5 minutes మీరు వాళ్ళు ఏం మాట్లాడతారు ఆ 5 minutesలో మీరు ఒక అబద్ధం లేకోకుండా మాట్లాడదే మీరు చూపిస్తే దెన్ వీ కెన్ అక్సెప్ట్ దట్ బీజేపీ ఇస్ ఎ నేషనలిస్ట్ పార్టీ. దే ఆర్ వెరీ గుడ్. దే ఆర్ ది ఫ్యాక్టరీ ఆఫ్ లైస్. దే ఆర్ ఫ్యాక్టరీ ఆఫ్ లైస్ అండ్ డబుల్ స్టాండర్డ్స్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. రేపు యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 15 రోజుల్లోగా ఆయన బల నిరూపణ చేసుకోవాలి. అయితే 104 మంది మాత్రమే సింగిల్ లార్జెస్ట్గా ఉన్న కర్ణాటక బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుంది? 9 మంది ఎమ్మెల్యేలను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? కొనుగోలు చేస్తారా? ఫిరాయింపులు ప్రోత్సహిస్తారా? బల నిరూపణ సందర్భంగా ఏం రాజకీయాలు వస్తాయి అనేది, ఎంత పొలిటికల్ డ్రామా జరుగుతుందనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.